బేసిక్‌గా ఇప్పుడు మీకు 2 ప్లాన్స్ ఉన్నాయండి. లైక్ లైక్ ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్ విచ్ ప్లాంట్ ఇట్ బిలాంగ్స్ టు. ఎయిదర్ ప్లాంట్ ఏనా, ప్లాంట్ బినా అలాంటిదైనా మనం అనుకోవచ్చు. ఎయిదర్ మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. లైక్ వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు ద కమర్షియల్ స్పేస్ ఆర్ ఇట్స్ ఎ రెసిడెన్షియల్ స్పేస్ ఆర్ హౌ ఇట్ ఈస్. ఒకవేళ లేదు రెసిడెన్షియల్ స్పేస్‌లో ఇంకో క్లాసిఫికేషన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ అమ్యూనిటీస్ వి ఆర్ పుల్లింగ్ అప్. లైక్ స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ ఇలాంటివి ఉన్నాయా? ఓన్లీ స్విమ్మింగ్ పూలే ఉందా? ఇలా మనము క్లాసిఫికేషన్ ఏదని అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ప్లాంట్ ఏ, ప్లాంట్ బి అనుకున్నాము. ప్రాజెక్ట్ లొకేటర్. This is nothing but the additional storage selection criteria or identification criteria to identify the project. చూడండి ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ఉన్నాయి చూసారా? లైక్ ఇఫ్ ఐ ఎనేబుల్ మ్యాండేటరీ, మీరు డిఫైన్ చేసే ప్రతి ప్రాజెక్ట్ కి మీరు ఇచ్చి తీరాల్సిందే ఇది. మీరు ఇది లేకుండా ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేరు అనమాట. సో చెప్పండి, ఇక్కడ మనం మ్యాండేటరీ సెలెక్ట్ చేసాం అనుకోండి, మనకు నిన్న ప్రాజెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు అందులో వర్క్ స్ట్రక్చర్ అని, టాస్క్ అని అలా ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడైనా ఈ మ్యాండేటరీ అని చెక్ చేస్తే కనిపిస్తుంది అది? అలా ఏముండదా? దీని దాని సంబంధం లేదా? క్లాసిఫికేషన్స్ అని మనకి ఇంకొక ట్యాబ్ ఉంటది అనమాట. అందులో ఇది కనిపిస్తుందా? కరెక్ట్, రైట్, ఓకే. ఆటో కౌంటింగ్ మీరు యూజ్ చేస్తారా చేయరా దీన్ని బేస్ చేసుకుని. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే ఎనేబుల్ చేయాలి. ఓకే, సో దట్ మీకు ఆటో కౌంటింగ్ లో మన లుకప్స్ లో ఇది కనపడుతుంది అనమాట. లైక్ అంటే మీరు ఫర్దర్ గా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలో ఓన్లీ 1 కోడ్. ఇప్పుడు ఇది ఎనేబుల్ చేయడం వల్ల లైక్ సమ్ టైమ్స్ మనం కొన్ని క్లాసిఫికేషన్స్ లో ఒకే వాల్యూ పాస్ చేయాల్సి ఉంటుంది. లైక్ మన ఇంటి పిన్ కోడ్ ఉంది చూసారు, ఏరియా పిన్ కోడ్ ఉంది అనుకోండి, ఒకటే ఉంటుంది పిన్ కోడ్ ఎప్పుడైనా. రైట్, డిఫరెంట్ పిన్ కోడ్స్ ఉండవు కదా. సో అలాంటి కేసులో అలో ఓన్లీ 1 కోడ్. అలో పర్సెంటేజ్ ఎంట్రీ. కొన్ని టైమ్స్ లో పర్టికులర్ గా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో లైక్ ఆల్ ద పర్సెంటేజ్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. సోడియం ఇంత పర్సెంటేజ్ ఈ పలానా ఎక్స్పెరిమెంట్ కు అని చెప్పి. ఏదైనా మీరు పర్సెంటేజెస్ నంబర్స్ క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఇది ఎంటర్ చేయండి, ఇది ఎనేబుల్ చేయండి. ఇట్ విల్ ఎలిజిబుల్ టు ఎంటర్ ద నంబర్స్. వాటి అన్నిటిని 100కి మించకూడదు. ఎండ్ ఆఫ్ ది డే ఏ పర్సెంటేజ్ ఎలా తీసుకున్నా కూడా 100కి ఉండాలి అన్నప్పుడు ఈ రెండు ప్యారలల్ గా ఎనేబుల్ చేయాలి. పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 100. ఇంకా ఇది లైక్ ఫర్ ఆల్ ది ప్రాజెక్ట్ టైప్స్ పర్టికులర్ గా మీరు ఇది ఎనేబుల్ చేస్తారు అన్ని ప్రాజెక్ట్ టైప్స్ కు. కానీ మీరు ఇస్తే తీసుకుంటది, లేదంటే మ్యాండేటరీ ఏం కాదనమాట, ఆప్షనల్ గానే ఉండిపోతుంది. అండ్ బట్ ఐడియల్లీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఐ మీన్ ఇన్ జనరల్, కరెక్ట్. జనరల్ గా పీపుల్ వోంట్ గో ఫర్ దిస్, ఎందుకంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ టైప్స్ కి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉండొచ్చు కాబట్టి. కరెక్ట్. బట్ దేర్ ఇస్ అన్ ఆప్షన్ గివెన్. ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి మీరు బిజినెస్ ప్రాజెక్ట్ బిఐ అని మనకు ఒక సెపరేట్ మాడ్యూల్ ఉంది కదా, అందులో మనం ఈ క్లాసిఫికేషన్ ద్వారా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు అనమాట. ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ బిఐకి. కరెక్ట్. అంటే ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్ స్వీట్ కదా, ఒకే అంబ్రిల్లాలో ఉన్నాయి కదా. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటా మోడల్ అండ్ అనలిటిక్స్ లో కూడా ఇది కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ సింపుల్ గా చెప్పాలంటే మన సెగ్మెంట్ లాగానే, సెగ్మెంట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనం ఇస్తాం కదా, సెగ్మెంట్ క్రియేట్ చేయకుండా దీన్ని పెట్టి ఇలా యూస్ చేసుకున్నాం. మామూలుగా మన ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ లో సెగ్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంకోటి ఉంది. మీరు అసైన్మెంట్ కూడా చేయొచ్చు, ఏ ప్రాజెక్ట్ టైప్స్ మాత్రమే కావాలి, వాటికి మాత్రం మ్యాండేటరీ ఉండాలి అనేది. ప్రస్తుతానికి నేను జస్ట్ ఇది కాపీ చేస్తాను. మన ఓన్ ప్రాజెక్ట్ టైప్ డిఫైన్ చేద్దాం. ఇప్పుడు నిన్న మనము మీ సిస్టమ్ లో చేసాము. విల్ జస్ట్ ట్రై టు క్రియేట్ ఇన్ అవర్ సిస్టమ్. ఈ రోజు డేట్ తో చేస్తాను.
ఇది మన బర్డెనింగ్ రిలేటెడ్, నేనేం టచ్ చేయను. ఓకే, ముందు ఇది రాద్దామనండి. ఇక్కడ చూసారా, ఇక్కడికి రండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ప్రాజెక్ట్ లొకేటర్. నేను అక్కడ ఏమీ ఇవ్వలేదు, నేను జస్ట్ ఇక్కడ మాత్రమే ఇస్తున్నాను. అక్కడ కూడా మీకు ప్రాజెక్ట్ టైప్స్ అనే విండో ఉంది కదా, నేను అక్కడ ఏం టచ్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ హియర్. నేను ఈ ప్రాజెక్ట్ టైప్స్ కి మ్యాండేటరీ ఏం చేయట్లేదు, బట్ ఐ జస్ట్ అసైన్ ఇట్. సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ టైప్ క్రియేట్ చేసి ఆ తర్వాత లొకేటర్ క్రియేట్ తర్వాత క్లాసిఫికేషన్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ క్లాసిఫికేషన్ తర్వాత అయినా అసైన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎనీ టైం చేసుకోవచ్చు. ఎస్ ఎస్ ఎస్, ఇది ఫ్రీజ్ అవుతుంది. ఓకే ఓకే, క్లోజ్ చేశాను. ఒకసారి ఇది కూడా మనం క్వెరీ చేద్దాం. ప్రాజెక్ట్ సారీ, ఒక్క నిమిషం అండి, ఇది ఎందుకు లాక్ అయింది? ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా గ్రూప్ చేసింది. ఇది గ్రూప్ అప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, లైక్ ఎక్కడెక్కడ ఇది వాడుతున్నారు అనేది ఈ ప్రాజెక్ట్ టైప్. తర్వాత ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకుని క్విక్ ఎంట్రీ సెటప్ లో కూడా మనం మార్చగలం అనమాట. దీన్ని మనము ఓన్లీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవి మాత్రమే చేసాం కదా. జస్ట్ ట్రై టు ఇంక్లూడ్ దిస్ అండ్ విల్ సీ హౌ ఇట్ డిఫాల్ట్స్ టు ద ప్రాజెక్ట్ యాజ్ వెల్. జస్ట్ ఇన్ కేస్ వెంకట్, జస్ట్ ఇన్ కేస్ మనం ఇందులో ఏదైనా ఆప్షన్ ఇవ్వడం మిస్ అయ్యామనుకోండి, విల్ ఇట్ త్రో ఎన్ ఎర్రర్? అంటే లైక్ వేరే మిగతా ఆప్షన్స్ అంటారా? లైక్ ఈ స్ట్రక్చర్ లో దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ ది మేనేజ్మెంట్ రిలేటెడ్, అదర్ వన్ ఈస్ ఫైనాన్షియల్ రిలేటెడ్. మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే వర్క్ ఆన్ స్ట్రక్చర్, డెలివరబుల్స్ అని మేనేజ్మెంట్ రిలేటెడ్. ఫైనాన్షియల్ సర్వీస్ వచ్చి ఫైనాన్షియల్. మీరు ఈ విండో గురించి మాట్లాడుతున్నారా? మీరు ఈ విండో దీని గురించి ఏమి మీకు ఎర్రర్ ఏం త్రో చేయదు, కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్పెండిచర్స్ ఎంటర్ చేయడానికి చూస్తారో దీని రిలేటెడ్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా, సబ్సిక్వెంట్ గా ప్రాజెక్ట్స్ అండ్ టాస్క్ చేస్తారు కదా, అవి మీకు కనపడవు. ఎక్కడ కనపడవు? మీరు ఎక్స్పెండిచర్ ఎంట్రీ విండోలో ఓటీఎల్ చేసినప్పుడు, మన ఏపీ ఇన్వాయిస్ చేసినప్పుడు మీకు ఇవి కనపడవు అనమాట. ఓకే, ఇంపోర్ట్ అవుతే ఇంకో ట్విస్ట్ ఉంది, చెప్తాను. అది కూడా మీకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది అయిన తర్వాత నేను మీకు ప్రాజెక్ట్ లెవెల్లో చెప్తాను ట్విస్ట్. అది రీసెంట్ గా మాకు ఎర్రర్ వచ్చింది అనమాట. అయితే డేటాబేస్ లో ఉంటుందా? ఇంకా డేటాబేస్ లో ప్రాజెక్ట్ ఉంటుంది, బట్ ఫ్రంట్ ఎండ్ లో కనిపిదా? ఎస్. ఓకే, ఇక్కడ ఏవైతే అవసరం లేదో చేశాను. నేను ఇక్కడ టాస్క్ ఇవ్వలేదు. ఈవెన్ మన ప్రాజెక్ట్ మేనేజర్ ఇవ్వలేదు. జస్ట్ ఒకటి ఇస్తాను, డమ్మీ టాస్క్. యూజువల్ గా ఒక డమ్మీ టాస్క్ క్రియేట్ చేసి ఉంటారు ప్రతి దానికి. తర్వాత కావాల్సి ఉంటే చూసుకోవచ్చు. ఓకే, క్విక్ ఎంట్రీ సెటప్ లో ఇప్పుడు వీటితో పాటు
ఇప్పుడు మన ఆ ఫీల్డ్ ఆ లుకప్ ఏదైతే ఉందో అందులో మనం ఏదైనా కస్టమ్ ఫీల్డ్ అయినా ఇచ్చుకోవచ్చుగా. ఏదైనా ఫీల్డ్ ఇచ్చుకోవచ్చు. అంటే నేమ్ మీరు ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ ఎక్స్టెన్సిబుల్ నేమ్ లుకప్ అది. లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, క్లాసిఫికేషన్స్ లో ప్రాజెక్ట్ లొకేటర్ అనేది ఇచ్చాం మనము. ఇప్పుడు చెప్పండి, మీరు అనేది ఈ నేమ్ అంటారా? నేను అనేది ఆ నేమ్ కాదు, ఫీల్డ్ నేమ్ లో మీరు సెలెక్ట్ చేస్తున్నారు కదా, అక్కడ నేను ఏదైనా నా కస్టమ్ ఫీల్డ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. హియర్ ఇక్కడ యా ఎస్ 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 మన ప్రీ ఎగ్జిస్టింగ్ వి ఉంటాయి అన్నమాట, వాటి ఇచ్చిన డిఫాల్ట్ వి. మనం ఎక్స్టెండ్ చేసుకోలేము దాన్ని, వీటిని ఎక్స్టెండ్ చేయలేము. నో నో నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంకోటి మన కస్టమ్ ఫీల్డ్ నేమ్ కావాలంటే పెట్టలేము ఆ లుకప్ లో. పెట్టలేం. ఓకే, ఇవన్నీ మన సిస్టమ్ ఫంక్షనాలిటీస్ లో మెయిన్ కోర్ అన్నమాట ఇవి. అర్థమైంది. యా, సో ఇక్కడ కీ మెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రాజెక్ట్ కి. ఉండాల్సిందే. ఈవెన్ దో ఇప్పుడు మనకు అలో చేసింది ఇక్కడ మ్యాండేటరీ ఆప్షనల్ అని, కానీ రియల్ టైమ్ లో మీరు ప్రాజెక్ట్ ఫర్దర్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నమాట ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. కాపీ చేశాను టెంప్లెట్. ఐఎమ్ కమింగ్ ఆఫ్ సెటప్ పార్ట్. కాపీ. యాక్చువల్గా యూనిక్ నెంబరు ఇది తిడుతోంది, ఇందాక మనం ఇచ్చాం కదా ప్రాజెక్ట్ యూనిక్ నెంబర్. ఇక్కడ ఇంకోటి విషయం గణేష్, ఈవెన్ దో మన ప్రాజెక్ట్ అకౌంటింగ్ మనము ఓయూ స్పెసిఫిక్ బేసికల్ గా మాడ్యూల్ ఇట్ సెల్ఫ్ సేమ్ లైక్ ఏపీఆర్, కానీ ప్రాజెక్ట్ నెంబర్ ఓయూ స్పెసిఫిక్ కాదు, ఇట్ ఈస్ యూనిక్ అక్రాస్ ది B1 మన బిజినెస్ గ్రూప్ అన్నమాట. ఎందుకు పెట్టారు వాలిడేషన్ వెంకట్? ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆపరేటింగ్ యూనిట్ లెవెల్ కదా. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ వేరే ఆపరేటింగ్ యూనిట్ లో నేను అలా యూజ్ చేసుకోవచ్చా? ఎందుకంటే యూజ్ చేసుకోలేము, ఎందుకంటే యూజువల్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ అక్రాస్ బియూ జరుగుతూ ఉంటాయి అన్నమాట, అక్రాస్ బిజినెస్ గ్రూప్. ఓకే ఓకే, అందువల్ల ప్రాజెక్ట్ నెంబర్ సేమ్ ఉన్నాయి అనుకోండి, సమ్ టైమ్స్ క్లాష్ వస్తుంది కదా. అర్థమైంది. గాట్ ఇట్. ఇది మాస్టర్ డేటా లాగానే అయితే. Plan location A, location B. It's location B for now. Location A. I'm fine. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అసలు లొకేటర్ రిలేటెడే ఇవ్వలేదు. క్లాసిఫికేషన్ సమ్ టైమ్స్ మనం మ్యాండేటరీ పెట్టుంటాము, ఎవరెవరో డిఫైన్ చేస్తుంటారు, మనకి ఇక్కడ సెటప్ మనమే చేసాం కాబట్టి మనకు తెలుసు. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ కంట్రోలింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు, నేను ఒక ఎండ్ యూజర్ గా నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, నాకు ఏదో అసైన్మెంట్ ఇచ్చారు, ప్రాజెక్ట్ క్రియేషన్ ఆప్షన్ ఇచ్చారు, చేస్తున్నాను, మనకి తెలియదు అనమాట. సమ్ టైమ్స్ మనకు ఒక చిన్న ఆప్షన్ ఉంది, లైక్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనే దానికి ఓన్లీ క్లాసిఫికేషన్ రిలేటెడ్ వరకు. ఇక్కడ ఉంది కదా విండో, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంది సార్ షో ఎక్సెప్షన్స్. ఇది మీరు రన్ చేశారంటే ఇక్కడ మీకు చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాండేటరీ అక్కడ చేసాము, మ్యాండేటరీ చేసి అసలు ఈ క్లాసిఫికేషన్ మ్యాండేటరీ అనేది ప్రాజెక్ట్ టైప్ లెవెల్ ఎనేబుల్ చేస్తున్నాను. రైట్ చేసి ఇక్కడ నేను క్విక్ ఎంట్రీలో ఇవ్వలేదు, లెట్స్ అస్యూమ్ నేను అసలు ఇది ఇవ్వలేదు, నాకు తెలియదు ఏది ఇవ్వాలని కూడా లేదు, ఎందుకంటే సెటప్ పార్ట్ నాకు ఎనేబుల్ లేదు కాబట్టి. ఐ డోంట్ నో వాట్ నీడ్స్ టు సెటప్ ఆల్. అప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను షో ఎక్సెప్షన్ కొడితే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, ఓవరాల్ గా ఎన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయో. ఒక ప్రాజెక్ట్ కి ఒకటే క్లాసిఫికేషన్ ఉండదు, ఒక మినిమం 2-3 ఉంటాయి. సో అప్పుడు ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట, మీరు ఈ క్లాసిఫికేషన్ ఇవ్వాలి, ఈ క్లాసిఫికేషన్ ఇవ్వాలి, ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ వాల్యూస్ చూస్ చేసుకొని
దానికి మనకు రెస్పెక్టివ్ క్లాస్ కోడ్ ను సెలెక్ట్ చేసుకోవడమే. మరి ఎక్సెప్షన్ రాలేదేంటి వెంకట్, మనం డిలీట్ చేసినా కానీ? అంటే మనం మ్యాండేటరీ చేయలేదు కదా. నిన్న క్లియర్ చేశాను అంతే నేను. డోంట్ సేవ్ యాక్చువల్ గా. జస్ట్ సీ దట్ వన్ ఆల్సో. ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. జస్ట్ ట్రై టు మేక్ ఇట్ ప్రాజెక్ట్ టైప్ లెవెల్. హైయెస్ట్ లెవెల్ కరెక్ట్. ఆగస్ట్ కాదులేండి అంతే అనుకుంటాను కదా. దీన్ని మ్యాండేటరీ చేస్తాను. ఓకే, మ్యాండేటరీ చేస్తాను. ఇంకొక టెంప్లెట్ లెవెల్లో నేను తీసేస్తాను దాన్ని. లైక్ క్విక్ ఎంట్రీ సెటప్ లో ఉంది కాబట్టి మనకు కనబడుతుంది అది. రైట్ రైట్. ఇక్కడ నుంచి రాదు మనకి. మనం ఇది సెటప్ లో ఉండే టెంప్లెట్ లాంటి ఇది. నేను ఇంకా మెయిన్ స్క్రీన్ లో ఉండేది అనుకున్నాను. వీటిని కాపీ చేస్తాను ఇక్కడ. అయితే ఒకసారి టెంప్లెట్ లో ఉందంటే మనకి ప్రాజెక్ట్ టైప్ లో మ్యాండేటరీ చేసిన తర్వాత టెంప్లెట్ లో కూడా ఎర్రర్ చూపిస్తుందా? టెంప్లెట్ ఇవ్వకపోతే టెంప్లెట్ లో చూపెట్టదు. ప్రాజెక్ట్ లోనే చూపిస్తుంది. ప్రాజెక్ట్ లోనే చూపెడుతుంది. అంటే టెంప్లెట్ లెవెల్లో యూజువల్ గా మనం చెక్ చేయం కదా. ఓకే, గాట్ ఇట్. మెయిన్ ప్రాజెక్ట్ కాబట్టి టెంప్లెట్ మనం దాదాపుగా ఓన్లీ క్రియేషన్ వరకే మనం దాన్ని వాడతాం అనమాట. రియల్ టైం అసలు టచ్ చేయం. సరే, దిస్ ఇస్ ఫైన్. నాకు ఇక్కడ ఎక్కడ క్లాసిఫికేషన్స్ తెలియదు, వచ్చేసాను. చూడండి కేటగిరీ. సరే, ఇప్పుడు నాకు తెలిసింది ప్రాజెక్ట్ లొకేటర్ అనేది లొకేషన్ ఏ. సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చూస్తాను షో ఎక్సెప్షన్స్. ఇది ప్రాజెక్ట్ టెంప్లెట్ లెవెల్లోనా? కాదు కదా, ప్రాజెక్ట్ లెవెల్లోనా? ప్రాజెక్ట్ లెవెల్లోనే. లేదు, ప్రాజెక్ట్ లెవెల్లోనే ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇట్స్ నాట్ ఎ టెంప్లెట్ హియర్. ఇఫ్ యు సీ, ఇట్స్ నాట్ ఎ టెంప్లెట్. నేను డైరెక్ట్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇట్స్ దీన్ని బేస్ చేసుకుని ఇది క్రియేట్ చేశాను అనమాట. సెకండ్ పాయింట్ స్టేటసెస్ చూద్దాం. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ గా క్లాసిఫికేషన్ కి వెళ్తేనే చూపిస్తుంది, బట్ జనరల్ గా పాపప్ అవట్లేదు ఎక్కడ. దానివల్ల డౌన్ ది లైన్, ఇప్పుడు లెటర్స్ మీకు తెలుసు కాబట్టి మీరు వెళ్ళి చూశారు, నాకు తెలియదు. సో డౌన్ ది లైన్ నాకు ఎక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది? మీరు ఫర్దర్ గా లైక్ ఇంపాక్ట్ అంటారా పర్టికులర్ గా? యా, గుడ్ పాయింట్. లెట్ మీ ట్రై టు డూ దట్. స్టేటస్ ఏమన్నా అలో చేయదేమో అనుకుంటున్నాను. లెట్ మీ ట్రై టు డూ దట్. అంటే యూజువల్ గా లైక్ చెక్ చేస్తారు ఇన్ జనరల్. తెలుసు కాబట్టి అనుకుంటున్నాము. తెలియకపోయినా ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎట్ ద ప్రాజెక్ట్ క్విక్ ఎంట్రీ సెటప్ యూజువల్లీ. ఇది చెక్ పాయింట్ యూజువల్ చెక్ చేయరు ఎక్కడ. దీన్ని మనం ఆ విండోలో మాత్రమే మన ప్రివిలేజ్ ఉంది. లెట్ మీ ట్రై టు డూ దిస్. ఓకే, ఇంకొకటి చెక్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. and I'll try to progress this. ఇక్కడ దొరుకుతుంది చూడండి. ప్రాజెక్ట్ స్టేటసెస్ అలౌ చేయట్లేదు మనల్ని, ఇంకా ఫర్దర్ గా వెళ్ళలేము. ఎక్కడ చూపిస్తుంది? కరెక్ట్ గా అర్థం కాలేదు. ఎప్పుడు వస్తుంది కరెక్ట్? ఏ పాయింట్ ఆఫ్ టైం? ఇక్కడ నేను ప్రాజెక్ట్ అన్అప్రూవ్డ్ స్టేటస్ లో ఉంది కదా.
అవును. నేను ఇప్పుడు వీటిని అప్రూవ్ చేయాలి డెఫినెట్ గా, నేను దీన్ని యూజ్ చేసుకోవాలండి గోయింగ్ ఉమ్, ఫార్వర్డ్. ఉమ్. ఇప్పుడు యూజువల్ గా స్టేటస్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ స్టేటస్ చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు ఇది తిడుతుంది నన్ను. ఆల్ మ్యాండేటరీ క్యాలిక్యులేషన్ నీడ్ టు బి క్లాసిఫైడ్ కాస్ ఆల్ గాట్ ఇట్, మ్యాండేటరీ గాట్ ఇట్. క్లాసిఫైడ్ దిస్ ప్రాజెక్ట్ వాలిడేషన్ ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకే, ఇది అయింది. ఇప్పుడు చూద్దాం అలో చేస్తుందో లేదో. చేస్తుంది, ఉండండి. ఇంకొకటి కూడా చూపెడతాను మీకు. అన్అప్రూవ్డ్. ఇది నేను మళ్ళీ ప్రీవియస్ స్టేట్కి తీసుకొని వచ్చాను. ఇక్కడ కీ మెంబర్ కూడా ఎవరు లేరు. ఓకే, యాక్చువల్గా ఇది అలో చేయదు. యూజువల్గా ఇక్కడ కీ మెంబర్ లేరు కదా, గోయింగ్ టు త్రో అయినారు కదా. మీరు ఏదైనా ఇన్వాయిస్ చేసినప్పుడు కానీ, బిల్లింగ్ చేసినప్పుడు కానీ, రెవెన్యూ జనరేట్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి మాకు రోజుకు. వీ డోంట్ హ్యావ్ ఏ యాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి. ఇది విజన్ కాబట్టి యాక్చువల్గా ఇది అలో చేసుకోండి. సో ఐడియల్లీ కంట్రోల్ ప్రాజెక్ట్ స్టేటస్ మార్చేటప్పుడే ఉండాలి. ప్రాజెక్ట్ స్టేటస్ మార్చినప్పుడు యూజువల్ గా ఈ చెక్ పాయింట్స్ చేయదనమాట. అది మీకు చూపెడతాను ఇప్పుడు మెయిన్ గా. అందువల్లే నేను ప్రాజెక్ట్ స్టేటస్ మీకు ఇప్పుడు చెప్తాను. సరే, ఈ వరకు ఇక్కడే ఫ్రీజ్ చేస్తున్నాను. లెట్స్ గో టు ద అనదర్ టాపిక్, ప్రాజెక్ట్ స్టేటసెస్. నేను ఖచ్చితంగా ఇవే సెలెక్ట్ చేయాలా, ఏం వేరేవి చేయకూడదా అన్నది ఇక్కడ పాయింట్. సిస్టంలో ఉంటుంది. ఇక్కడ చూసారా, ఈ విండో బై డిఫాల్ట్ గా ప్రాజెక్ట్ ఫౌండేషన్ ది. అంటే కాస్టింగ్, మేనేజ్మెంట్, బిల్లింగ్, ప్రాజెక్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్, అక్కడ కూడా కొన్ని స్టేటస్ ఉంటాయి. ఇప్పుడు రిసోర్స్ స్టేటస్ అని, క్యాండిడేట్ స్టేటస్ అని ఇలా ఉంటాయి అన్నమాట. మనకు మెయిన్ గా కావాల్సింది ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు మన సిస్టంలో ఉండే ప్రాజెక్ట్ స్టేటసెస్ ఇవి ఉన్నాయి చూసారా. ఇవన్నీ మనం మన ఓన్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చినవి. ఇవి డిఫాల్ట్ గా సిస్టమ్ స్టేటసెస్. వీటిని మనం ఏం చేయలేము. ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే రెస్పెక్టివ్ గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది నా ప్రాజెక్ట్, ఇది నా ఓన్ నేమ్ ఇచ్చుకుంటాను, ఎన్జీకే కదా, ఎన్జీకే స్టార్ట్, ఏదో ఒక నేమ్. యూజువల్ గా మనం దీనికి సంబంధించి ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెస్పెక్టివ్ లో ఏదైనా మీకు తోచింది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు నేను నా కంపెనీ ఎన్జీకే, సారీ మీరు ఏదో కంపెనీ నేమ్ ఏదో చెప్పారు కదా, ఎన్జీకేనే కదా, పీజీకే, సారీ పీజీకే, సారీ నో ప్రాబ్లం. పీజీకే స్టార్ట్ స్టేటస్. ఇది బాగానే ఉంది. అంటే నేను ఏది స్టార్ట్ చేసినా నా ఫస్ట్ ఇది ఉండాలి, పీజీకే స్టార్ట్ అని చెప్పి. సరే, బాగానే ఉంది. సరే, ఇది స్టార్టింగ్ స్టేటసా? ఎస్. దీనికి ముందు ఏది ఉండకూడదు, ఇది స్టార్ట్ ఉండాలి. సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఏవేవి అలో చేయాలి మీ సిస్టము ఈ ప్రాజెక్ట్ మీద ఈ స్టేటస్ లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి, ఇవన్నీ డిఫాల్ట్ కి ఎనేబుల్ అయి ఉంటాయి. ఇవన్నీ సీడెడ్వి, మనం వీటిని కొత్తవి యాడ్ చేయలేము ఇక్కడ మనం. అంటే లైక్ ఇక్కడ చూడండి, I can see the notifications. I can create transactions. Transaction in the sense costing related, not billing related transactions. Related to costing. Adjustments, revenue, invoice, asset capitalization, further గా ఏదైనా రిపోర్ట్ జనరేషన్, చేంజ్ ప్రాజెక్ట్ ప్రాపర్టీ, మన ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ రిలేటెడ్ ఇది సంబంధం లేదండి. తర్వాత అలో కన్ఫర్మ్డ్ అడ్జస్ట్మెంట్స్. ఇది ఏంటో మేబీ లైక్ ఐ నీడ్ టు చెక్. యాక్చువల్లీ ఇది కూడా నాకు ఐడియా లేదు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. క్యాపిటలైజ్డ్ ఇంట్రెస్ట్ సపరేట్ ఫంక్షనాలిటీ, ప్రొవిజనల్ కూడా
ఈ రెండు నాకు తెలిసి మన రిసోర్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉన్నట్టున్నాయి. కానీ వెంకట్, నాకు ఫస్ట్ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, సారీ, ఈ స్టేటస్ లో మన ఓన్ డిస్క్రిప్షన్ అలా ఎందుకు ఇచ్చుకోవాలి? ఉన్నాయి వాడుకోకుండా వై డు వాడుకోవచ్చు, ఉన్నవి వాడుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే యూజువల్ గా వాళ్ళ ఓన్ స్టేటస్ ఉంటాయి కదా, కిక్ ఆఫ్ అని, తర్వాత పెండింగ్ ఫైనాన్స్ రివ్యూ అని, పెండింగ్ ఫైనాన్స్ రివ్యూ తర్వాత లైక్ రెడీ టు గో అని సంథింగ్ ఇలా. అందరూ అప్రూవ్డ్ యాక్టివ్, లైక్ యూజువల్ గా కొంతమంది కస్టమర్ వాడరు. మా కరెంట్ దాంట్లో కూడా అన్అప్రూవ్డ్ ఒకటి ఉంటుంది, ఫైనాన్స్ రివ్యూ ఇలా ఉంటది అన్నమాట. అప్పుడు అలా ఉంటే పీరియడ్ దాన్ని డిజేబుల్ చేసి మంది యాక్టివేట్ చేసుకోవాలి. కరెక్ట్. అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిక్ సిస్టమ్ స్టేటస్ దేర్ మస్ట్ బి ఓన్లీ వన్ యాక్టివ్ రికార్డ్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఒకవేళ అన్అప్రూవ్డ్ లో 2 ఉన్నాయి అనుకోండి, రిజెక్టెడ్, రిక్వెస్టెడ్, ఎనేబుల్, అది అలా చేస్తా సిస్టమ్ ముందు. అది నెక్స్ట్ టైం ఇదే చెప్తున్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను నాకు సంబంధించినటువంటి ఇక్కడ రాసుకున్నాను. అయిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ వరకు ఇది ట్రాన్సాక్షన్ యాక్షన్ ఐటమ్స్. ఇప్పుడు నేను ఈ ఎన్జీకే స్టార్ట్ నుంచి నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ అలౌబుల్ స్టేటసెస్ అది ఏంటి అనేది ఇక్కడ మనం చెక్ చేస్తాం అనమాట. లైక్ ఆల్ అంటే అన్ని కనపడతాయి, అలా కాకుండా ఏమీ వద్దు, నా స్టేటసెస్ మాత్రమే కనపడాలి అన్నప్పుడు ఇక్కడ మీరు ఇచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జీకే స్టేటస్ నుంచి అప్రూవ్డ్ అనేది ఉండాలి. దాని తర్వాత మేబీ మనమే క్రియేట్ చేద్దాం ఉండండి. అసలు సీక్వెన్స్ ఏంటి వెంకట్? అన్అప్రూవ్డ్, అప్రూవ్డ్, ఆ తర్వాత అప్రూవ్డ్, పెండింగ్, క్లోజ్. జనరల్ గా మినిమం గా 3 పెట్టుకోవచ్చు మనము. ఓకే. 4 అప్రూవ్డ్, పెండింగ్, క్లోజ్. యూజువల్ పెండింగ్ క్లోజ్ ప్రతి దానికి ఉంటది. మా దాంట్లో కరెంట్ గా ఇంకా మేము ఎక్కువ పెట్టామన్నమాట. లైక్ మ్యాక్ బిల్డ్ అని, పెండింగ్ రివ్యూ అని, ఏదో ఇలా డిఫరెంట్ గా. బట్ ఏం పెట్టుకున్నా సరే సిస్టమ్ స్టేటస్ అయితే, సిస్టమ్ స్టేటస్ లో వాట్ ఆర్ సిస్టమ్ అలౌడ్ స్టేటసెస్? అన్అప్రూవ్డ్ మన కాలం, థర్డ్ కాలం ఉంది కదా సిస్టమ్ స్టేటస్, దాన్ని మనం మార్చలేము. దాన్ని మార్చలేము. ఇది మామూలుగా ఇది ఫిక్స్. మీ స్టేటస్ దీనికి దగ్గరగా ఉండాలి. చేశాను. పెండింగ్ క్లోజ్ జస్ట్ ఏదో నేమ్ ఇస్తున్నాను అంతే. జస్ట్ మనము ఏ విధంగా చేయగలం అనేది. ఇదేమి నాకు స్టార్టింగ్ స్టేటస్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు దీనికి వస్తాను. దీనికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి కనపడాలి నాకు? పీజీకే ఓన్లీ పెండింగ్. మనం అక్కడ రాంగ్ స్టేటస్ తీసుకున్నాం. సిస్టమ్ స్టేటస్ పెండింగ్ క్లోజ్ తీసుకున్నప్పుడు పెండింగ్ క్లోజ్ తీసుకోలేము, ఎందుకంటే 2 అప్రూవ్డ్ లో ఉన్నాయి. అవునవునవును, ఇక్కడ యాక్చువల్లీ వేరే తీసుకోవాలి. నేను ఏదో ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను ఒకటి. ఫైన్. జస్ట్ డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే 2 అయ్యాయి. పీజీకే క్లోజ్, పెండింగ్ క్లోజ్ తీసుకుందాం. అక్కడ ఫస్ట్ స్టేటస్ స్టార్ట్, పెండింగ్, క్లోజ్ అని తీసుకున్నప్పుడు లాస్ట్ వన్. ఓకే. అంటే ఇలా పెడదాం వెంకట్. ఫస్ట్ ఇది అప్రూవ్డ్ ఉంది కదా, ఆ తర్వాత పెండింగ్ క్లోజ్ పెట్టి ఆ తర్వాత క్లోజ్ పెడదాం. అప్పుడు ఇక్కడ మనం 2 సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. పెండింగ్ క్లోజ్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంకోటి ఫైనల్ అండి. మీరు సెకండ్ కాలం చూస్తున్నారు, నేను థర్డ్ కాలం చూస్తున్నా. ఓకే. థర్డ్ కాలం లో సెకండ్ పెండింగ్ క్లోజ్ కి అక్కడ పెండింగ్ క్లోజ్ ఉండాలేమో అని అలా లెజిటిమేట్ స్టేటస్. ఓకే, దట్స్ ఫైన్. రెండింటికి డిఫరెన్స్ ఏమొస్తుంది వెంకట్? పెండింగ్ క్లోజ్ కి క్లోజ్ కి పెండింగ్ క్లోజ్ ఏంటంటే యూజువల్ గా మనం కొన్ని ట్రాన్సాక్షన్ చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాస్టింగ్ రిలేటెడ్ ఏ ఉండకూడదు, కానీ బిల్లింగ్ ఏదైనా ఉందేమో చెక్ చేస్తాను, కంప్లీట్ అయిందా లేదా, లేకపోతే ఫర్దర్ గా బర్డెన్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు క్రియేట్ అయినాయా లేదా, ఓకే అసెట్ క్యాపిటలైజేషన్ లో ఏమైనా పెండింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా. కొత్త ట్రాన్సాక్షన్ అలో చేయను. విత్ ఇన్ ద ప్రాజెక్ట్ డేటా నేను ఒక్కసారి చెక్ చేసుకుంటాను కంప్లీట్ గా. ఓకే, ఇఫ్ ఆఫ్టర్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, మేము విల్ గో ఫర్ క్లోజ్ అనమాట. లాస్ట్ ప్రాజెక్ట్ లో ఇంకోటి చేసాం మేము, లైక్ జాన్సన్ కంట్రోల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉండేది. అక్కడ మనం పెండింగ్ క్లోజ్ మారుస్తాము. పెండింగ్ క్లోజ్ మార్చిన తర్వాత 60 days ఏం టచ్ చేయం దాన్ని. 60 days ఎప్పుడైతే అవుతుందో మేము యాక్చువల్ గా ఆ 60 days లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగిపోవాలి బిజినెస్ యూజర్స్ నుంచి. 60 days తర్వాత మనం ఆటోమేటిక్ క్లోజ్ చేస్తున్నాం దాన్ని.
ఇలా లైక్ పెండింగ్ క్లోజ్ లో ఏదైనా మన చిన్న ఏదైనా పెండింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే విల్ మేక్ షూర్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దట్. కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ మనం ఎలా యా వేస్తాం అలాగా యా జస్ట్ గివింగ్ ఇట్ ఎ బఫర్ టైమ్ టు అలౌ డ్రాఫ్ట్ సెక్షన్స్ టు బి పోస్టెడ్ ఫర్ ది ప్రాజెక్ట్. కొంతమంది అంత టైం కూడా ఇవ్వరు, యూజువల్ గా పెండింగ్ క్లోజ్ పెడతారు, యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ వాళ్ళంతా మేక్ షూర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ దాన్ని లేపేస్తాడు. అయితే వెంకట క్వశ్చన్, మనం ఈ పెండింగ్ క్లోజ్ నుంచి క్లోజ్డ్ అనేది మాన్యువల్ అప్డేటా? పెండింగ్ క్లోజ్ నుంచి క్లోజ్డ్ అనేది ప్రస్తుతానికి ఇక్కడ మనము విజన్ లో మాన్యువల్ అండ్ దీన్ని బడ్జెట్ వాట్ ఇస్ దట్ వర్క్ ఫ్లో అప్రూవల్ వర్క్ ఫ్లో చేసుకోవచ్చు, కానీ రియల్ టైమ్ లో మనం ఏపీఐ ద్వారా వీటిని మనం క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఓకే గాట్ ఇట్. అదే నా క్వశ్చన్ యాక్చువల్లీ. యా, వాళ్ళు ట్రిగ్గర్ చేస్తారు వేరే మాడ్యూల్స్, వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి కానీ ఇట్లా, సో వీ కెన్ ఆటోమేట్. వెంకట్ జస్ట్ గివ్ మీ ఎ మినిట్. నో ప్రాబ్లం. యా, ఇక్కడే పెట్టండి. సారీ వెంకట్, యా లెట్స్ గో హెడ్. సో ఇక్కడ జస్ట్ పెండింగ్ ది అప్రూవ్డ్ కాకుండా మనం అనుకున్నట్టుగా ఇప్పుడు పెండింగ్ తో సెలెక్ట్ చేసేసి ఈజీకి అది ఎండేట్ చేశాను, ఇది సేవ్ చేశాను. పెండింగ్ క్లోజ్ లో నేనే ఫర్దర్ గా అలో చేయను, నా ఓన్ స్టేటస్లు మాత్రమే కావాలి. పెండింగ్ క్లోజ్ ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ ఏది కనపడాలి, ఒక స్టెప్ ముందుకు ఆలోచించండి, పీజీకే క్లోజ్ కూడా కనపడాలి కదా. ఒకవేళ పెండింగ్ క్లోజ్ నుంచి మీరు తర్వాత ఐడెంటిఫై చేశారు, వెనక్కి కూడా వెళ్ళొచ్చు, మీరు స్కోప్ ఉంది కదా. నెక్స్ట్ అలౌవబుల్ స్టేటస్ పెండింగ్ కదా, కాదు వెంకట్? పెండింగ్ ఫస్ట్ అదే సీక్వెన్స్ ఏం కాదు, ఇది సీక్వెన్స్, ఇది సీక్వెన్స్ ఏం కాదు. బేసిక్ గా మీరు ఈ పెండింగ్ క్లోజ్, నేను ఇప్పుడు పెండింగ్ క్లోజ్ లో ఉంది గణేష్, నేను దాన్ని క్లోజ్ చేయడానికి వెళ్తున్నాను. పెండింగ్ క్లోజ్ అంటే నెక్స్ట్ స్టేటస్ క్లోజ్, యా కదా, నెక్స్ట్ స్టేటస్ క్లోజ్. ఒకవేళ వెనక్కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది కదా, నేను మళ్ళీ అప్రూవ్డ్ స్టేటస్ లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంది కదా. లైక్ ఒక ట్రాన్సాక్షన్ ఏదో మిస్ అయింది, ఒక యూజర్ ఓటీఎల్ టైం కార్డ్ స్టక్ అయిపోయిందో, ఇంకోటో. ఇది స్టార్ట్ నుంచి పెండింగ్ క్లోజ్ ఉంది, ఇక్కడ పెండింగ్ క్లోజ్ ఉంది, లేదంటే రావట్లేదు. నేమ్ జీకే, అది ఎందుకు జీకేలండి, ఎన్జీకేతో స్టార్ట్ చేసాం కదా, ఇది ఉంది. ఇప్పుడు ఈ పీజీకేలోకి వద్దాం. ఇప్పుడు పీజీకేలోకి ఒక్కసారి క్లోజ్ చేసామంటే ఏం ఉండకూడదు, దట్స్ ఆల్, ఫైనల్. మీరు పీజీకే క్లోజ్ ఉన్నప్పుడు చేంజ్ స్టేటస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనబడకూడదు మీకు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో. కానీ విల్ దేర్ బి ఎ సిచువేషన్ వేర్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజ్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు జస్ట్ రీఓపెన్ అండ్ ఏదన్నా ఒక ఎంట్రీ మిస్ అయింది అనుకుంటే, అలాంటప్పుడు వి హావ్ టు అగైన్ పీజీకే పెండింగ్, మళ్ళీ అప్రూవ్డ్ వస్తుంది. ఇంకా పెండింగ్ లేదు, అప్రూవ్డ్ వస్తుంది, అప్రూవ్డ్ తర్వాత పెండింగ్, ఆ తర్వాత క్లోజ్ కావాలంటే డిపెండ్స్ అగైన్ మీకు ఏ విధంగా. బట్ దేర్ ఇస్ ఎ ఫీజిబిలిటీ. ఓకే కూల్. సమ్ టైమ్స్ లో ఏంటంటే అసలు క్లోజ్ అయిన తర్వాత ఏం ఉండకూడదు, మనం అన్ని పెండింగ్ క్లోజ్ ముందే చూసుకోవాలి. అర్థమైంది. బట్ సిస్టమ్ గివ్స్ దట్ ఫ్లెక్సిబిలిటీ, అది నా క్వశ్చన్. ఓకే, గాట్ ఇట్. Try to place something. First to
ఇక్కడ చాలా ఉన్నాయి. లెట్స్ మేక్ ఇట్ స్టార్ట్. ఓకే, ఏంటిది ఎంజీకే స్టార్ట్ ఏం రావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. దీన్ని మనం ఏం చేసి చావలేం కూడా ఇక్కడ. అసలు ఇది మనకు కనపడదు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో. రైట్ స్టార్ట్. ఫస్ట్ అప్లోడ్ తో స్టార్ట్ చేస్తున్నారా? ఓకే, అది ఎనేబుల్ ఉంది. ఓకే, దాని తర్వాత నుంచి లేవన్నమాట. డెఫినెట్ గా నాకు ఇవన్నీ కనపడాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్టింగ్ స్టేటస్ లో. అది కూడా నేమ్ చేంజ్ చేశారు. ఎన్జీకే స్టార్ట్ బదులు పీజీకే స్టార్ట్ చేయండి, మీకు సింపుల్ గా ఈజీగా ఉంటుంది చేయడానికి. పీజీకే స్టార్ట్. రైట్, ఈ కింద కూడా పీజీకే స్టార్ట్ రావాలి. అక్టోబర్ 2 అనుకుంటున్నాను. అక్టోబర్ 2 ప్రాజెక్ట్. ఇప్పుడు వస్తున్నాయి చూడండి. క్లోజ్కి వెళ్తాను. క్లోజ్కి వెళ్ళినప్పుడు క్లోజ్ అనేది కనపడాలి కదా. పెండింగ్ క్లోజ్ ఉందా? ఉంది కదా, పెండింగ్ ఉంది అక్కడ. ఓకే, ఒకటి ఎండ్ డేట్ చేశానులేండి, అది ఇచ్చున్నాను మేబీ, అందువల్ల మనకు అది కనపడట్లేదు. ఒకటి అప్రూవ్డ్ తో ఒకటి యాడ్ చేశాను కదా. స్టార్ట్ ఉంది కదా, పెండింగ్ 1 ఇచ్చి ఉండాలి. ఎందుకు ఎండెడ్ దానికి తీసి దీన్ని పెడితే సరిపోయేదేమో. ఓకే, ఎనీవేస్ అప్రూవ్డ్ తో ఇలా we can just go through that. Okay, let's ఇప్పుడు కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాము. సో అయితే వెంకట్, సారీ, అన్అప్రూవ్డ్ లో ఉన్నంత సేపు మనం దాని మీద టాస్క్ మీద కాస్ట్ గానీ ఎక్స్పెన్స్ గానీ రికార్డ్ చేయలేం. అప్రూవ్డ్ లోకే ఉండాలి, చేయాలి. యా వాటితో పాటు ఇంకొక చెక్ పాయింట్ కూడా ఉంది టాస్క్ లెవెల్లో, అది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇప్పుడు వెంకట్, ఒకటి రియల్ టైమ్ లో ఇప్పుడు నాకు మేబీ ఒక 200 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 200 ప్రాజెక్ట్ లో ఒక 80 ప్రాజెక్ట్స్ అన్అప్రూవ్డ్ స్టేటస్ లో ఉన్నాయి. సో సడన్ గా 80 ప్రాజెక్ట్స్, నాకు ఒక 60 ప్రాజెక్ట్స్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు. అలా చేయాలంటే అన్అప్రూవ్డ్ నుంచి అప్రూవ్డ్ చేసే మాస్ అప్డేట్ ఏమైనా ఉందా స్టేటస్ కి? లేదు, మాన్యువల్ చేసుకోవాల్సిందే. చేసుకోవడమే. లేదంటే ఏపీ రాసుకొని మనము డిఫరెంట్ సోర్సులకు ఇస్తాము. యూజువల్ గా డిఫరెంట్ ఇంజనీర్స్ కి, ఫీల్డ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఇవన్నీ మన కంట్రోలింగ్ టీమ్ చూసుకుంటది అనమాట. వాడు ఏమైనా ఎంటర్ చేయలేకపోయినాడు అనుకోండి, ఆడొక మెయిల్ పెడతాడు మనకి. ఐటీ టీమ్ కు ఆ ప్రివిలేజ్ ఉంటే మేమే చేసేస్తాము, లేదు అంటే మాత్రము జనరల్ గా మేము టచ్ చేయము, మేము బిజినెస్ కే పడేస్తాం. ఆడేదో ఫీల్డ్ ఇంజనీర్ అంటున్నాడు, వాడు ఎంటర్ చేయలేకపోతారు, కొంచెం చూడండి ఇది అని చెప్పి. అంటే మన సొల్యూషన్ కూడా ఇస్తాం, ప్రాజెక్ట్ స్టేటస్ అలౌ చేయదు, మీరు మార్చాలి అని. ఇప్పుడు బిజినెస్ టీమ్ విల్ డిసైడ్ అది నిజంగానే ఎలిజిబిలిటీ ఉండి వాడు ఎంటర్ చేయలేకపోతున్నాడా, లేకుంటే అది ఇప్పుడే ఎలిజిబిలిటీ కాదు, వాడు ఇంకొకటి ఎంటర్ చేయాలి ఫీల్డ్ ఇంజనీర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసేసి వాడికి ఆల్రెడీ ప్రాజెక్ట్ నెంబర్ ఇవ్వడమో లేకుంటే దాన్ని అప్డేట్ చేయడమో చేస్తారు. ఓకే, ప్రాజెక్ట్ స్టేటస్ ఇలా లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అలాంటిది లేదు, మాస్ అప్డేట్. డిఫాల్ట్ గా వచ్చినాయి కొన్ని.
క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఇందాక చూసిన ఆప్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి అన్నమాట. ప్రాజెక్ట్ లెవెల్లో మీరు చూసారు కదా, ఇది ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంబంధించింది. ఇది మనకు ఎక్కడ ప్రాజెక్ట్ అకౌంటింగ్ లో రాదు. కరెన్సీ అక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది వెంకట్, ఇది ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది? బై డిఫాల్ట్ గా ఉంటాయి అన్నమాట మన ప్రాజెక్ట్ ఆప్షన్స్ లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్విక్ ఎంట్రీస్ అండ్ షో ఫీల్డ్ సంబంధం లేకుండా. ఇక్కడ ఇవి మీరు ప్రాజెక్ట్ లెవెల్లో మీరు ఆల్రెడీ కొన్ని చేశారు కదా, ఇవన్నీ మీరు టాస్క్ లెవెల్లో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. బై డిఫాల్ట్ ఉంటాయి టాస్క్ లెవెల్ ఆప్షన్స్. అవును, ఇప్పుడు కరెన్సీ ఉంది. ఇక్కడ మీరు కరెన్సీ మీరేం సెట్ చేసడానికి ఏం లేదు, ప్రాజెక్ట్ లెవెల్ ఏంటంటే ఇక్కడ అవి ఉంటాయి డిఫాల్ట్ గా. కానీ కొన్ని టాస్క్ లెవెల్ కూడా ఉంటాయి, లైక్ ట్రాన్సాక్షన్ కంట్రోల్స్. ఇది మనం రేపు మాట్లాడుకుందాం. ఇది ఎక్స్పెండిచర్ సెంటర్ చేసినప్పుడు ఇది మాట్లాడుకుంటే ఇంకా మోర్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఈ టాస్క్ కు మాత్రమే మీరు సెట్ చేయాలి కొన్ని కంట్రోల్స్, అప్పుడు ఈ విండో. తర్వాత మన అసెట్ అసైన్మెంట్, టాస్క్ లెవెల్ అసైన్మెంట్స్ చూసారా నిన్న మనం మాట్లాడుకున్నాం. అసెట్ లెవెల్, టాస్క్ లెవెల్ ఏదన్నా మీరు మెయిన్ గా ఇది ఒక ఆప్షన్ ఉంటుందిలేండి, మిగతా వాటికి ఏమిటి అసలు మీకు ఆలోచించదు. వీటితో పాటు ఎక్కువ మనం ప్లే చేసేది ఇదే. వీటితో ఇవి నార్మల్ గా టాస్క్ నంబరు, నేము, లాంగ్ నేము. టాస్క్ లెవెల్ ఎవరైనా మేనేజర్ అంటే మీరు దాన్ని అసైన్ చేయొచ్చు. ప్రాజెక్ట్ లెవెల్ కాకుండా ఈ మూడు మీకు ప్రాజెక్ట్ నుంచే వస్తాయి. ఈ చెక్ బాక్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఇక్కడ మెయిన్ గా మనం గుర్తించవలసింది. ఈ అలో చార్జెస్ అనేది బై డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే దిస్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ యువర్ ఎక్స్పెండిచర్, యువర్ కాస్ట్ బుకింగ్, యువర్ ఇన్వాయిస్ బుకింగ్, యువర్ ఓటీఎల్ బుకింగ్. ఇది నేను బై ఎనీ ఛాన్స్ డిజేబుల్ చేశాను అనుకోండి, మీకు ప్రాజెక్ట్ కనపడుతుంది అక్కడ. మీరు ఎంటర్ చేసి ఇన్వాయిస్ టైంలో డిస్ట్రిబ్యూషన్స్ కి వెళ్తారు, లైన్స్ కి వెళ్తారు, డిస్ట్రిబ్యూషన్ లో ప్రాజెక్ట్ నెంబర్ ఇస్తారు. ఆ టాస్క్ ఎతికేటప్పుడు టాస్క్ నెంబర్ 1 కనపడుతుంది, ఓన్లీ టాస్క్ 2 కనపడుతుంది. సెక్యూరిటీ రూల్ లాగా, మన సెక్యూరిటీ రూల్ సెగ్మెంట్స్ లెవెల్ అప్లై చేస్తే మనకి అది కనపడుతుంది అలా. ఓకే, కానీ ఇప్పుడు మీరు అలో చార్జ్ అంటే ఏంటి? ఇన్వాయిస్ చేసేటప్పుడా? కాస్ట్ బుకింగ్ పర్టికులర్లీ కాస్ట్ మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చేయొచ్చు. ఓటీఎల్ చేసినప్పుడు, ఏపీ ఇన్వాయిస్ చేసినప్పుడు, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, ఏదైనా మీరు ప్రీ అప్రూవ్డ్ మిస్లేనియస్ బ్యాచ్ చేస్తా ఉంటారు వాటికి, ఇలా మీకు ఆలోచన చేస్తారు. సింపుల్ గా ఇది డిజేబుల్ చేయడం వల్ల మీరు సిస్టమ్ చెప్తున్నారు ఈ టాస్క్ అనేది ఎలిజిబుల్ కాదు అని. ఇప్పుడు మనం బుక్ చేసేదంతా, బుక్ చేసే కాస్ట్ అంతా ఎక్స్పెండిచర్ కదా. కరెక్ట్. నెక్స్ట్ క్యాపిటలైజబుల్. మీరు బుక్ చేస్తున్నారు, కాస్ట్ బానే ఉంది. ఈజ్ దట్ కాస్ట్ యువర్ పార్ట్ ఆఫ్ అసెట్స్ అనేది ఇక్కడ పాయింట్. రైట్. క్యాపిటలైజబుల్. మరి రిటైరబుల్ ఏంటి? ఇప్పుడు మీరు క్యాపిటలైజబుల్ ఇప్పుడు మీరు కొత్త బిల్డింగ్ ని కట్టించాలంటే కాస్ట్ బుక్ చేసి దాన్ని అసెట్ గా డిఫైన్ చేస్తున్నారు. బిల్డింగ్ రెడీ అవ్వగానే ఎఫ్ఏలో రిజిస్టర్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ నాకు ఇది కూడా ఒక ప్రాజెక్ట్, లైక్ ఆల్రెడీ ఒక పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ నేను డిమాలిష్ చేయాలి అంటే రిటైర్ చేయాలి అసెట్ ని. అసెట్ రిటైర్ చేసి ఖాళీ ప్లేస్ పెట్టుకుని నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను, సెకండ్ ప్రాజెక్ట్ కట్టించేదానికి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ పడగొట్టేదానికి, భవిష్యత్తులో ఎప్పుడో కట్టించేదానికి ఇంకో ప్రాజెక్ట్. అది చేస్తానో చేయనో లేదు, కానీ ప్రస్తుతానికైతే నాకు అసెట్ రిటైర్మెంట్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంది, అదే రిటైరబుల్ కాస్ట్. సో మీరు రిటైర్ చేయడానికి వాడే ప్రతి రూపాయి రిటైర్మెంట్ కాస్ట్ గా పరిగణించబడుతుంది ఇక్కడ. అంటే ఈ టాస్క్ ఓన్లీ రిటైర్మెంట్ కి మనం ఇన్కర్ చేసే ఎక్స్పెన్సెస్ అన్ని ఈ టాస్క్ కింద. yes correct. ఓకే వెంకట్, ఇంకోటి కాస్ట్ ఆఫ్, లెట్ us say నాకు ఒక అసెట్ ఉంది. ఓకే, ఈ టాస్క్ కింద మనం అసెట్ ఇస్తున్నాం కదా. అవును. లెట్ us say నాకు FA లో ఆల్రెడీ ఒక అసెట్ ఉంది, దాని రిటైర్మెంట్ ఇవన్నీ FA లో చూసుకుంటాను. అందులో FA లో నాకు రికార్డ్ అయిన ఒక అసెట్ నేను రిటైర్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అసెట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుందా అసెట్స్ లో? అవును, మీకు టైబ్యాక్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, టైబ్యాక్ అసెట్ లైన్స్ ఫ్రమ్ అసెట్స్ అని చెప్పి. ఇక్కడ మీరు కాస్ట్ అందరినీ తీసుకెళ్లి అక్కడ మీరు అసెట్ నెంబర్ ఒకటి, ఎగ్జిస్టింగ్ అసెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అసెట్ నెంబర్ కి కాస్ట్ ఆఫ్ రిటైర్డ్, కాస్ట్ ఆఫ్ దాని ఏదో ఒక టర్మ్ ఉంటది కానీ రిమూవల్ కాస్ట్ గా దీన్ని అక్కడికి తీసుకెళ్తాం. ఆ లైన్స్ లోనే తీసుకెళ్లి అక్కడ సోర్స్ డీటెయిల్స్ కూడా, ప్రాజెక్ట్ నెంబర్స్ ఇవన్నీ వస్తాయి.
వాటితో పాటు మనం టైబ్యాక్ అసెట్స్ అన్నప్పుడు ఆ అసెట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ట్రాక్ అవుతాయి అన్నమాట. ఈ విండోలో కాదు, బేసిక్ గా ఈ విండోలో కాదు, అసెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక విండో ఉంటది. ఆ విండోలో మనకి అసెట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకే, ఒకే టైంలో మీరు రెండు చేయలేరు, పడగొట్టడము చేయలేరు, కట్టించడం చేయలేరు. ఎయిదర్ వన్ కేస్. రెండు సెపరేట్ గా రికార్డ్ చేసుకోవాలి అంతే, సింపుల్ గా చెప్పాలంటే. అంతే, దట్స్ ఆల్, కరెక్ట్. ఇది ఇంటర్ కంపెనీ రిలేటెడ్ అండి, ఇది ప్రస్తుతానికి మనం టచ్ ఏం చేయండి. చెప్పండి వీటి గురించి. వీటితో పాటు ఇప్పుడు ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడ. లైక్ ఇది ఉంది, ఇది సేమ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. Now I wanted to create a subtask for it. Subtask. ఒక సబ్ టాస్క్ వేసాను. వీటితో పాటు రెండు సబ్ టాస్క్ వేసాను. ఇక్కడ చూసారంటే మీరు ఆటోమేటిక్ గా ఈ టాప్ టాస్క్ అలో చార్జెస్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అంటే మన ఆర్కిల్ అప్లికేషన్స్ లో ప్రాజెక్ట్స్ వచ్చేపాటికి ఎప్పుడైనా సరే మనము లోవర్ టాస్క్ ఏదైనా ఎక్స్పెండిచర్స్ వేయగలము. సో ఇప్పుడు మరి మీరు ఎక్స్పెండిచర్ ఎంటర్ చేసేటప్పుడు మీకు టాస్క్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో 1 కనపడుతుంది, 2.1, 2.2 కనపడతాయి. 2 అనేది కనపడదు టాస్క్ కాలం లో ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు వీటికి ఇంకొక లెవెల్ ఉందనుకోండి, 2.1.1. నాదిలేండి. సో ఇప్పుడు 2.1.1 ఉంటే ఇది 2.1 డిజేబుల్ అయిపోద్ది. కరెక్ట్. ఇప్పుడు 2.1 ఉంది కదా, ఎనేబుల్ అయింది కదా, నేను దీన్ని చేంజ్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. 2.1 కి ఇంకొక సబ్ టాస్క్ వేస్తాను. 1.1 ఒక లెవెల్ చాలండి, నేను సేవ్ చేశాను. ఇప్పుడు 2.1 ఉండే గతంలో మనకి కనపడింది. నెక్స్ట్ లెవెల్ కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో కాస్ట్ విల్ బి ఇన్కర్డ్ ఎట్ ది లోయెస్ట్ టాస్క్ లెవెల్. కానీ బడ్జెట్స్ మాత్రం మీరు టాప్ టాస్క్ లెవెల్ లోనే చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్, మీరు లోవర్ టాస్క్ లెవెల్ లోనే బడ్జెట్స్ చేయాలి అనేది. కానీ కాస్ట్ వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్వేస్ కాస్ట్ మాత్రము లోవర్ టాస్క్ లెవెల్ లోనే అవుతుంది. మరి వీటికి ఒకటికి అయింది కదా అంటే దీనికి అదే లోవర్ టాస్క్, అదే టాప్ టాస్క్. అర్థమైంది. క్యాపిటలైజేషన్ మాత్రం you can do always. You don't have any restriction. You can always enable. ఇలా ఇదొకటి. తర్వాత మెయిన్ గా టాస్క్ లెవెల్లో ఇదే ఉంటది అనమాట. ఎక్కువ అలో చార్జెస్ అనేది డిజేబుల్ చేసి ఉంటారు, ఆడేమో నాకు టాస్క్ కనపడలేదు అంటాడు. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ అండి, మీరు ఓటీఎల్ వేస్తున్నారు. మీకు యూజువల్ గా యూ డోంట్ హ్యావ్ వాట్ ఇస్ దట్, మీకు టాస్క్ ఎండ్ డేట్స్ స్టార్ట్ డేట్స్ మీకు అక్కడ తెలియవు. ఇక్కడేమో ఇది ఎండ్ డేట్ అయిపోయి ఉంటుంది. ఇనీషియల్ గా ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ అనేది 1 నెలే. వాడు చెబుతూ ఉంటాడు లైక్ ఐ మీన్ ఎక్స్పెండిచర్ ఐటమ్ డేట్ ఇస్ నాట్ విత్ ఇన్ ద యాక్టివ్ డేట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ టాస్క్ అంటాడు అన్నమాట. సో మనకి టికెట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది చూసుకొని ఇది యూజువల్ గా మీరైనా చేంజ్ చేయొచ్చు, మీరు ప్రివిలేజ్ ఉంటే. మనకు తెలియదు కదా బిజినెస్ డెసిషన్స్, మనం మళ్ళీ అలా రీడైరెక్ట్ చేస్తాము. ఇది ఎండ్ డేట్ అయింది, మీరు ఎక్స్టెండ్ అయినా చేయండి, లేదంటే వేరే ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ నెంబర్ అని ఇవ్వండి ఆడికి, ఆల్టర్నేట్ టాస్క్ అని ఇలా. సో ఇది మేజర్ గా ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్స్ మాత్రము నేను మీకు ఎక్స్పెండిచర్స్ స్టార్ట్ చేసినాక చెప్తాను. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం, జస్ట్ థియరీ వరకు. వాట్ ఈజ్ ఎక్స్పెండిచర్, ఏ టెర్మినాలజీ ఉంటది, ఎక్స్పెండిచర్ టైప్ అంటే ఏంటి, ఇలా. సో మనము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తయారు చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. నౌ ఐ నీడ్ టు క్రియేట్ ఇన్కర్ ఎక్స్పెండిచర్స్. ఎక్స్పెండిచర్స్ కంటే ముందు దాని కథా కమామిషి ఏంటనేది
that. ఓకే, యూజువల్ గా ఎక్స్పెండిచర్ కేటగిరీ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ టెర్మినాలజీ. ఎక్స్పెండిచర్ టైప్స్, ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్. ఓకే, మనము ఖర్చు చేసేవి వీటన్నిటిని బేసిక్ మనం జోబులోంచి డబ్బులు పెట్టేదాన్ని ఎక్స్పెండిచర్ టైప్స్ తోనే ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవాలి. That is the least level which we are going to incur. That is the source of, that is the nature of your transaction. Rent, salaries, లేకుంటే కార్ బిల్, క్యాబ్ బిల్, పెట్రోల్, డీజిల్, వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్స్ యూ హ్యావ్. వెన్ ఎవర్ వి సే ఎక్స్పెండిచర్, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్పెండిచర్ టైప్స్ అనే, అంతే మైండ్ లో. మీరు ఓటీఎల్ టైం కార్డ్స్ ఇవ్వనివ్వండి, ఏదైనా సరే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్స్ కాస్ట్, విచ్ ఇస్ నథింగ్ బట్ మన సిస్టమ్ పరిభాషలో చెప్పాలంటే ఎక్స్పెండిచర్ టైప్స్. మీరు బుక్ చేసే ప్రతి చోట ఎప్పుడైనా సరే ఏదైనా కాస్ట్ మీరు బుక్ చేస్తున్నారనుకోండి, ప్రాజెక్ట్, టాస్క్, ఆర్క్ అనేది సమ్ టైమ్స్ డిఫాల్ట్ అవుతుంది, సమ్ టైమ్స్ మనం ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఆర్క్, ఎక్స్పెండిచర్ ఆర్క్ అండ్ ఎక్స్పెండిచర్ ఐటమ్ డేట్ ఏదైతే ఉందో ఎక్స్పెండిచర్ డేట్, ఇది ఒక్కోసారి ఆ ఇన్వాయిస్ డేట్ కానీ ఇలా డిఫాల్ట్ గా తీసుకుంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెండిచర్ టైప్, ఈ ప్రాజెక్ట్, టాస్క్, ఎక్స్పెండిచర్ టైప్, ఈ మూడు మీరు ప్రతి చోట ఇవ్వవలసిందే. అసలు స్కోపే లేదు ఇవ్వకోకుండా ఉండేదానికి. ఎక్స్పెండిచర్ ఆర్గ్ అంటే అది ఆపరేటింగ్ యూనిటే కదా? ఆపరేటింగ్ యూనిట్, ఎస్, ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ యూనిట్. ఆర్ సమ్ టైమ్స్ మీరు డిపార్ట్మెంట్ ను కూడా మీరు ఎక్స్పెండిచర్ ఆర్గ్ గా మీరు మనము ట్రీట్ చేయొచ్చు కదా. ఓకే, దేని కింద అయితే మనం టాస్క్ క్లాసిఫికేషన్ యాడ్ చేస్తామో అది అంతే కదా? మనం హైరార్కీ కాదు, మనం ఆర్గనైజేషన్ సెటప్ చేసేటప్పుడు ఆర్గ్ క్లాసిఫికేషన్స్, కరెక్ట్, ప్రాజెక్ట్ క్లాసిఫికేషన్స్. So I can't recollect the names, but మనం మూడు యాడ్ చేస్తున్నాం. Correct, absolutely correct, మీ అండర్స్టాండింగ్ absolutely correct. Okay, got it, thank you. ఆ క్లాసిఫికేషన్ ఉంటే దానికి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. Okay, got it. ఇవి ఉంటది. దీని తర్వాత ఈ రెండు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మీ ఇంప్లిమెంటేషన్ స్పెసిఫిక్, మీ ఓన్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు, వాటికి కోడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ కంపెనీస్ ఏం చేస్తాయంటే కోడ్స్ స్టార్ట్ చేస్తాయి, అకౌంట్ ఏదైతే హిట్ అవుతుందో రిమైనింగ్ నేమ్స్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఓన్లీ నేమ్సే ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఓన్లీ నెంబర్సే ఇచ్చుకుంటాయి. ఇట్స్ అప్ టు ద బిజినెస్ స్పెసిఫిక్. లైక్ ఇప్పుడు మా కరెంట్ దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళు చాలా తక్కువ వాడుతున్నారులేండి యాక్చువల్ గా, అన్ని చాలా పాతది. స్ట్రైట్ టైం, ఓవర్ టైం, ట్రిపుల్ టైమ్, డబల్ టైమ్, వీటితో పాటు ఏదో మెటీరియల్, ఇలా వాళ్ళు వాడుతున్నారు డిఫరెంట్ గా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ స్పెసిఫిక్. రేపు మీ బిజినెస్ స్పెసిఫిక్ ఏదైనా ఉంటే లిస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ టైప్స్ ముందు మనం బిజినెస్ నుంచి తీసుకొని వాటి అన్ని డిఫైన్ చేసుకుంటాం. వాడు డెఫినెట్ గా ఏదో ఒక సిస్టమ్ అయితే వాడుతూ ఉంటాడు కదా, ఎస్ఏపీనా లేకుంటే టాలీనా, ఇంకోట, సో తీసుకుంటాము. సో వెంకట్, ఇప్పుడు ఇవి కాకుండా నేను కస్టమ్ టైప్ ఎక్స్పెండిచర్ టైప్ తీసుకుంటే, ఒకవేళ కస్టమ్ ఎక్స్పెండిచర్ టైప్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ క్యాల్కులేషన్ బేస్డ్ ఆర్ ఫార్ములా బేస్డ్, అటాచ్ చేసుకోవచ్చు అలాగా? ఇది ఫార్ములా బేస్డ్ అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను కరెంట్ ఇవి చెప్తున్నాను. డబుల్ టైం అంటే ఏంటంటే మీ కరెంట్ రేట్ ఇంటూ 2. అదొకే, అలా కాకుండా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. డబుల్ టైం సిస్టమ్ నోస్ ఇట్. ట్రిపుల్ టైం, డబుల్ టైం అంటే అది సీడెడ్ లో ఇంటూ 2 ఇంటూ 3 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. అది కూడా ఇస్తాం. సిస్టమ్ తెలీదు, ఇది మనం ఇస్తాం. ఓకే, ఇది మనం సిస్టమ్ క్యాలిక్యులేషన్ లో మనం ఫార్ములాస్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, లక్షణంగా పెట్టుకోవచ్చు. ఓకే, గుడ్, గాట్ ఇట్. లక్షణంగా. ఇది ఈ ఫస్ట్ వన్ చూసారా, ఇది మీ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ యువర్ ఎక్స్పెండిచర్ టైప్స్ అన్నమాట. ఆల్ ఆటోమొబైల్ రిలేటెడ్ అని ఒక గ్రూప్, ఓకే, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అని ఒక గ్రూప్ గా పెట్టుకోవచ్చు. వాట్ ఈస్ ద యూస్ అగైన్? ఫర్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ బడ్జెటింగ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఆటో అకౌంటింగ్, అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ రిపోర్టింగ్. ఈ ఎక్స్పెండిచర్ టైప్ క్లాజ్ ఇవి మొత్తం మనకి 9 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇన్వాయిస్ టైప్స్ ఉన్నాయి చూసారా, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో అండ్ మన స్టాండర్డ్ ఇన్వాయిస్, ఇలా యూజువల్ గా 9 టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు ప్రతి ఎక్స్పెండిచర్ టైప్ మీరు డిఫైన్ చేసినప్పుడు
మినిమం ఒక టైప్ అన్నా ఇవ్వాలి మీరు, లేకపోతే మల్టిపుల్ అయినా ఇవ్వచ్చు అదే ఎక్స్పెండిచర్ టైప్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్ట్రైట్ టైం అంటాను, లేకుంటే ఇంకోటి ఏదో నేమ్ పెట్టుకుంటాను, నా ఓన్ నేమ్ పెట్టుకుంటాను. ఓకే, వెంకట్ ఎక్స్పెండిచర్ టైప్. ఇప్పుడు దీన్ని నేను సప్లయర్ కాస్ట్ లోనే ఎంటర్ చేస్తాను, ఎక్స్పెన్స్ రిపోర్ట్ లోనే మేబీ నేను యూస్ చేసుకోగలను. అలా అని చెప్పి నేను స్ట్రైట్ టైం లైక్ ఓటీఎల్లోనే వాడాలి. అలాంటప్పుడు ఈ 9లో మనకి మీట్ అయ్యేటివన్నీ లైక్ నేను 3 చోట్ల మీట్ అవుతుంది ఇది నాకు, ఈ 3 చోట్ల ఇస్తాను అనమాట. ఈ 9 ఏంటి అంటే ఐ జస్ట్ ట్రై టు రీకలెక్ట్. స్ట్రైట్ టైం, ఓవర్ టైం, మిస్లేనియస్, యూసేజ్, బర్డెన్ ట్రాన్సాక్షన్స్, విప్, ఐఎన్బి, expense reports, supplier invoice. సరిపోయినది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఈ వెంకట్ ఎక్స్పెండిచర్ టైప్ అనేది నాకు ఎక్స్పెన్స్ రిపోర్ట్ లోను సప్లైర్ ఇన్వాయిస్ లోను కనపడాలి కాబట్టి 2 ఇస్తాను. అలాగే ఓటీఎల్ లో కనపడాలి కాబట్టి 2 ఇస్తాను. ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇన్వెంటరీ మీరు ఎనేబుల్ చేస్తేనే ఇన్వెంటరీలో కనబడుతుంది అది మీకు ఇన్వెంటరీ కాస్ట్ గా, ఇన్వెంటరీ ఎక్స్పెండిచర్ టైప్ గా. ఓకే, బట్ ఈ ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్ చేసేటప్పుడు దాన్ని మనం ఎక్స్పెండిచర్ టైప్ మ్యాప్ చేయాలి కదా దానికి. అవును, చేస్తాం అది చూపిస్తాను ఇప్పుడు మీకు, అది మనం చేస్తాం. యా, లెట్స్ ఈ 3 ఎంతకు మించి ఇంకేం లేవు. ఇది లాజికల్ గ్రూపింగ్, ఇది మీ యాక్చువల్ ఎక్స్పెండిచర్, ఇది యాక్చువల్ స్పెండింగ్. ఏ టైప్ క్లాస్ కి మీరు అసోసియేట్ చేస్తున్నారు. ఫైన్ చేస్తాను మన ఓన్ ఎక్స్పెండిచర్ కేటగిరీ. జస్ట్ లాజికల్ ఇంతే, ఇందులో ఇంకా పెద్ద మనకేం లేదు, జస్ట్ నేమ్స్ ఒకటి ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడికి రండి, పీజీకే ఎక్స్పెండిచర్ టైప్, ఏ ఎక్స్పెండిచర్ కేటగిరీ ఇది పీజీకే, అలాగే ఏ రెవెన్యూ కేటగిరీ కిందకి వస్తుంది. యూజువల్ గా ప్రస్తుతానికి ఇది అనవసరము, నేను ఆధార్ అని పెడతాను. ఓకే, దీన్ని మీరు ఏ విధంగా మెజర్ చేస్తారు, వెదర్ యు ఆర్ పేయింగ్ ఫర్ దిస్ ఇన్ ద కిలోమీటర్స్ ఆర్ కరెన్సీ ఆర్ కిలోమీటర్ వైజ్ ఆర్ ఫీట్ లెక్కన, ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెన్సీ ఇస్తాను, లేకపోతే వేరేది ఇస్తాను, కిలోమీటర్ ఇస్తాను. ఓకే, కిలోమీటర్ ఇచ్చినప్పుడు మరి రేట్ ఉండాలి కదా, మనము ఎంటర్ చేసినప్పుడు కిలోమీటర్ 10 కిలోమీటర్లు, మరి పర్ కిలోమీటర్ ఎంత అనేది రేట్ రిక్వైర్డ్ ఎనేబుల్ చేయండి. చేసి కాస్ట్ రేట్ ఇక్కడ ఇచ్చేయాలి, $50. ఒకవేళ ఇది కరెన్సీ అయింది అనుకోండి, అది మిమ్మల్ని ఇక్కడ ఉండండి, రేట్ ఎఫెక్టివ్ డేట్ ఇచ్చాము, ఇది ఎక్స్పెండిచర్ ఎఫెక్టివ్ డేట్ ఇది. సో ఓకే, ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకసారి చేస్తే ఇది అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది, దీన్ని ఏం చేయలేము మనము. సరే, ఇంకోటి ఎంటర్ చేస్తాను ఇక్కడ, పీజీకే ఎక్స్పెండిచర్ టైప్ 1, కేటగిరీ అదర్, కరెన్సీ తీసుకో కరెన్సీ తీసుకో. అట్లీస్ట్ ఆడి వరకన్నా బాగానే ఇచ్చాడు, ఇది ఎనేబుల్ చేయనివ్వదు అసలు. ఇది నోట్ ప్రధానికి మీరు ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్ ఇవ్వలేదు అని తిడుతూ ఉంటది. ఇట్స్ ఫైన్. ఒక్క నిమిషం కానీ, జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే,
సో గణేష్ వినపడుతుందా? యా వెంకట్. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, కాదు అక్కడ రేట్ ఎక్స్పెండిచర్ ఏంటి? ఇందాక మనం ఇచ్చిన కాస్ట్ రేటు, ఇందాక 2 రేట్లు ఇచ్చాము ఏంటి మనం? రేట్ ఇచ్చాము ఒకటే కదా, ఇది కాస్ట్, రేట్ రిక్వైర్డ్, ఈ కరెన్సీ ఇచ్చాం కదా, ఇది ఎలాగ అవ్వదు. అది డిస్క్రిప్షన్ డేట్స్ ఒకసారి చూపించండి. మేబీ డిస్క్రిప్షన్ అండ్ డేట్స్. ఓకే ఫైన్. ఓకే కదా, ఇక్కడికి రండి. ఎక్స్పెండిచర్ టైప్ క్లాస్, ఇవి ఇందాక మనం చూసినవి. ఇవి దాదాపుగా మాడ్యూల్ స్పెసిఫిక్. మీరు ఇచ్చే దాన్ని బట్టి ఆ మాడ్యూల్ కి టైప్ అవుతుంది, అంటే ఆ మాడ్యూల్ కనపడుతుంది మీకు సబ్లెక్టర్స్. స్ట్రైట్ టైమ్ ఓటీఎల్, ఓవర్ టైమ్ స్ట్రైట్ టైమ్ ఓటీఎల్, ఇన్వెంటరీ, ఇవి టైం రిలేటెడ్. సో ఇప్పుడు దాదాపు చిన్న లెక్క ఉంది ఇక్కడ. ఈ టైం రిలేటెడ్వి యూజువల్ గా మీరు ఈ స్ట్రైట్ టైం ఓటీ ఇస్తారు. ఇక్కడ మనకి ఎక్కడ అసలు అవర్సే లేదు కదా యూనిట్ ఆఫ్ మెజర్. నేను ఇంకోటి ఎంటర్ చేస్తాను. ఓకే, type 5 others hours. ఫైన్. అవర్స్ కి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు రేట్ రిక్వైర్డ్ ఇక్కడే ఇస్తారా, లేదు అంటే టైం కార్డ్ రిలేటెడ్ అనుకోండి, అది దానికి సపరేట్ మెకానిజం ఉంది. ప్రస్తుతానికి ఆ సపరేట్ మెకానిజం మనం ఆలోచిద్దాము, ఎందుకంటే రేట్ రిక్వైర్డ్ ఎలాగో మనం ఇక్కడ ఒకటి ఎనేబుల్ చేసాం. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇవ్వను. ఈ అవర్స్ రిలేటెడ్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్ట్రైట్ టైమ్ ఓవర్ తీసుకున్నాను. మిగతా వాటి కోసం ఇది వస్తుంది. ఐ మీన్ నోట్ ఫర్ కరెన్సీ ఐ గివ్ ద మిస్లీనియస్. అంటే మిగతావన్నీ మిస్లీనియస్ అన్నట్టు లెక్క అనమాట. ఇది మేబీ నేను దీన్ని సప్లైర్ ఇన్వాయిస్ లో కూడా వాడగలను, ఎక్స్పెన్స్ రిపోర్ట్ లో కూడా వాడగలను. యూసేజ్ రిలేటెడ్ అంటే మీరు ఏదైనా రెంట్ పే చేస్తున్నారు అనుకోండి, అది యూసేజ్ అంటాం అన్నమాట వాటిని. వీటికి కిలోమీటర్ కదా ఎక్స్పెన్స్ రిపోర్ట్స్. నేను బర్డింగ్ కూడా వాడగలను. నాకు బర్డింగ్ ట్రాన్సాక్షన్ కూడా క్రియేట్ అవ్వాలి ఒక్కోసారి. నేను బర్డింగ్ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్వెంటరీ మీనింగ్ లేదు, కిలోమీటర్ రిలేటెడ్వి ఇన్వెంటరీ నుంచి మనం వాడము. పెట్టుకోవచ్చు లాజికల్లీ, స్టిల్ ఇట్ పిల్లలు. సో ఇలా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్స్. ఇది బిగినింగ్ అనమాట, వెరీ ఫస్ట్ లోనే. అంటే ప్రాజెక్ట్స్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి ముందు ఎక్స్పెండిచర్ టైప్స్ చేసేస్తాము, టైప్స్ కేటగిరీస్ ఇలా. ఓకే, ఎక్స్పెండిచర్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కోడ్ చూసారా? ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు ఎక్స్పెండిచర్స్ ఎంటర్ చేసినప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేపాటికి మీకు ఒక ట్యాక్స్ ప్రివిలేజ్ ఉంది. మీరు ఓన్లీ నా ఫంక్షనల్ అమౌంట్ మాత్రమే రావాలి, ఇక్కడ ఆ ట్యాక్స్ రిలేటెడ్ వరకు నాకు అనవసరము అనుకున్నప్పుడు మీరు ట్యాక్స్ క్లాసిఫికేషన్ కూడా ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏపీలో మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఫంక్షనల్ అమౌంట్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. నాకు ట్యాక్స్ నాకు అనవసరం. అలాగే నేను ఇన్వాయిస్ చేస్తాను ఇక్కడ, ఏది కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ బిల్ చేస్తాను. ట్యాక్స్ అనేది ER లో క్యాలిక్యులేట్ అవుతుంది. నా ప్రాజెక్ట్స్ వరకు ఓన్లీ నేను మెయిన్ అమౌంట్ మాత్రమే జనరేట్ చేసి ER కి పంపిస్తాను. మీరు అక్కడ ER లో కస్టమర్ సైట్ని బట్టి, ఆ షిఫ్ట్ బిల్టుని బట్టి మీరు ట్యాక్స్ కోడ్స్ డిరైవ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదొక లెక్క. విత్ ఇన్ ద PA లోనే నాకు ట్యాక్స్ జనరేట్ అవ్వాలి. బిల్డింగ్ అది మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఏంటంటే ట్యాక్స్ నాకు క్యాలిక్యులేట్ అవ్వకూడదు అనుకుంటే ఇది అక్కర్లేదు. కాదు, నాకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వాలనుకుంటే ఆ రెస్పెక్టివ్ ట్యాక్స్ కోడ్ యూస్ చేస్తాం అక్కడ. కానీ ఇప్పుడు ఏఆర్ లో ఇన్వాయిస్ కానీ ఏపీలో ఇన్వాయిస్లు కానీ అంటే ఆ సోర్స్ సిస్టమ్ నుంచి వస్తాయి కదా అక్కడికి. ఇప్పుడు ఏపీ ఉంది,
ఏపీ ఇన్వాయిస్ సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుంది. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇస్ $1,000 అండ్ ది ట్యాక్స్ ఇస్ $10. అది $100 అయింది అంటే $1,100. ఇప్పుడు ఇన్వాయిస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఫంక్షనల్ అమౌంట్ మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది, ట్యాక్స్ ఇంపోర్ట్ అవ్వదు. 1000 మాత్రం వస్తుంది, ట్యాక్స్ రాదంటారు. కరెక్ట్. అంటే నాకు ఏపీలో టోటల్ ఎక్స్పెండిచర్ 1100 ఉంటది, బట్ ఆ కాస్ట్ ఇక్కడ మన 1000 వస్తుంది. ఎందుకు అలాగంటే మేబీ వాట్ ఈస్ ది, ఎందుకంటే నేను యాక్చువల్ గా పే చేశాను కదా, ఇంక్లూడింగ్ ట్యాక్స్ నేను పే చేశాను. అవును యూజువల్ గా ఇక్కడ సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇవన్నీ ట్యాక్స్లు, మన విత్ హోల్డింగ్ ట్యాక్స్లు ఇవన్నీ సపరేట్ గా డీల్ చేస్తారు. మీరు వాటిని కూడా ఇక్కడ ఐ మీన్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సారీ వెంకట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏంటంటే ట్యాక్స్ విచ్ వి ఆర్ గోయింగ్ టు పే టు ద గవర్నమెంట్, ఇట్స్ ఫైన్. నార్మల్ ట్యాక్స్ కూడా. ఇప్పుడు ఎందుకు నా క్వశ్చన్ ఏంటంటే వెంకట్, నేను పే చేశాను, నా ఎక్స్పెన్స్ అది టోటల్ ఎక్స్పెన్స్, నేను ట్యాక్స్ సపరేట్ లేదు. ఏపీ ఇన్వాయిస్ ఇప్పుడు లెటర్స్ సే మీ ఎంప్లాయీ రిలేటెడ్, మీరు ఎంప్లాయీ అనుకోండి, మీ ఎంప్లాయీ రిలేటెడ్ ఈ ఎక్స్పెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి 1100 పే చేశాను. దట్ ఈస్ మై యాక్చువల్ ఎక్స్పెన్స్. నా అకౌంట్ నుంచి అది 1100 కి రికార్డ్ అయింది. సో నాకు 1000 లో ప్రాజెక్ట్స్ చేసుకుంటే వేర్ ఇస్ దట్ 100 గోయింగ్? ఆ రికన్సిలేషన్ మీకు ఎక్కడ ఉంది? అది కూడా చెప్తాను. ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ వై ఇట్ ఇస్. నౌ విల్ జస్ట్ గివ్ మీ 2 minutes. ఎందుకంటే నాకు టోటల్ కాస్ట్, నా కాస్ట్ కలెక్షన్ యా మనం అంతా పే చేస్తున్నప్పుడు వై ఐ నీడ్ టు వరీ అబౌట్ ఓన్లీ దిస్ వన్. Tax classification code. Optionally, click the tax classification code and select the tax code for the customer invoice lines of this expenditure type and the operating unit. Oracle Project uses this tax code as a default tax code based on the application tax option hierarchy that you defined in the Oracle EB tax or the projects that specify the operating unit. For more information, setting up the tax hierarchy. ఇది నేను చూసి చెప్తాను లేండి అది వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. లేదు అది నాకు తెలుసండి. అప్లికేషన్ ట్యాక్స్ ఆప్షన్ ఐ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఒక్క నిమిషం ఆగండి. ఆప్షనల్లీ క్లిక్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కోడ్ అండ్ సెలెక్ట్ ది ట్యాక్స్ క్లాసిఫికేషన్ కోడ్ ఫర్ కస్టమర్ ఇన్వాయిస్ లైన్స్ ఫర్ దిస్ ఎక్స్పెండిచర్ టైప్. ఇది ఏఆర్ ఇన్వాయిస్, ఏఆర్ ఇన్వాయిస్, నాట్ అప్లికబుల్ టు ఏపీ ఇన్వాయిస్. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్, అంటే ఏఆర్ నుంచి మనం ఇక్కడ బిల్ చేసి అక్కడ పంపిస్తున్నామా? అలా ఉంటుందా? యూజువల్ గా మనం ఇక్కడ జనరేట్ చేస్తాం కదా ఇన్వాయిస్, ఇక్కడే జనరేట్ చేసి మనం ఏఆర్ పంపిస్తాము. ఓకే, అది బిల్లింగ్, అది బిల్లింగ్ లో. మరి కాస్టింగ్ దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ కాస్టింగ్. ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఆన్ దిస్ ఫర్ నౌ. ఐ మీన్ ఏఆర్ ఇన్వాయిస్ ఈ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ టైప్స్ మనం కాస్ట్ ఇన్కర్ చేస్తాం కదా, ఈ ఎక్స్పెండిచర్ టైప్ తో మనం కాస్ట్ ఇన్కర్ చేస్తాము, వాటి మీద బిల్ అవుతుంది కదా ఫర్దర్ గా. దట్స్ వాట్ మెయిన్ ద బిల్లింగ్ మాడ్యూల్ కదా. సారీ వెంకట్, కాదు ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ కాస్టింగ్ బిల్లింగ్ 2 డిఫరెంట్ థింగ్స్. మనం ఇప్పుడు ఏఆర్ కస్టమర్ కి బిల్ చేసేటప్పుడు, ఓకే ఐ గాట్ యువర్ పాయింట్. మనకి ఎంత కాస్ట్ అయింది, లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ గానీ ఏదైనా ఒక అసైన్మెంట్ చేయడానికి నాకు ఇన్కర్ అయిన కాస్ట్ లెట్ us సే $10,000, కానీ నేను కస్టమర్ కి బిల్ చేయాల్సింది $15,000. సో కాస్ట్ నేను 10,000 పెట్టుకుంటాను, బట్ ఆ కాస్ట్ కి ఇప్పుడు ఈ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కోడ్ అనేది కాస్ట్ లో ఉందా? కాస్ట్ మనం చేసే ఇప్పుడు కాస్టింగ్ ఏనా? ఇది కాస్ట్ కూడా కదా యాక్చువల్గా, ఇది ఎక్స్పెండిచర్ టైప్ లెవెల్లో చేస్తున్నాము. ఇప్పుడు వీడి పాయింట్ ఏంటంటే మీరు కాస్టింగ్ చేస్తారు ఈ ఎక్స్పెండిచర్ టైప్ ని బేస్ చేసుకుని, రైట్? రేపు బిల్ చేస్తారు కదా, యా. ఆ బిల్ చేసినప్పుడు ఈ కాస్టింగ్ మీద మీకు బిల్లింగ్ ఉంటుంది, 10% మార్జిన్ 20% మార్జిన్ ఏంటి అనేది. ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ టైప్ లెవెల్లో మీరు ఈ ట్యాక్స్ కోడ్ ని అసైన్ చేశారనుకోండి, ఈ ట్యాక్స్ కోడ్ లో ఉండే పర్సెంటేజ్ ని బేస్ చేసుకుని యాక్చువల్ ఇన్వాయిస్ అమౌంట్ మీద ట్యాక్స్ అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది. లైక్ లెట్ మీ గివ్ యూ ద ఎగ్జాంపుల్. ఓకే, నాకు అర్థమవుతుంది కానీ పిఎల్ ఎలా వస్తుంది అర్థం కావట్లేదు. లైక్ ఎక్స్పెండిచర్ టైప్ ని బేస్ చేసుకొని మీరు కాస్టింగ్ ఒక $100 చేశారు. ఓకే, $100 మీద మీరు బిల్లింగ్ చేస్తున్నారు. లైక్ ఇన్వాయిస్, బిల్లింగ్ ఇస్ నథింగ్ బట్ ఇన్వాయిస్ మన పరిభాషలో చెప్పాలంటే. ఏఆర్ బిల్లింగ్ అనండి సరిపోతుంది. ఓకే, ఏఆర్ బిల్లింగ్, ఏఆర్ ఇన్వాయిస్. ఏఆర్ ఇన్వాయిస్ చేసినప్పుడు 50 రూపీస్ మార్జిన్ వేసుకున్నారు, మీరు $150 చేశారు. ఇప్పుడు మీరు
ఈ ఎక్స్పెండిచర్ టైప్ లెవెల్లో ట్యాక్స్ 10% అన్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 150 కదా, 150 ట్యాక్స్ ప్లస్ 15 ఓవరాల్ గా ఈక్వల్ రావట్లేదు. ఫైన్, ఓవరాల్ గా 165 USD కి ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది విత్ ఇన్ PA లోనే. అలా కాకుండా ఇప్పుడు మేము కరెంట్ చేసేది, అవును, ఇన్వాయిస్ PA లోనే జనరేట్ చేస్తాం మనం. ఇక్కడ జనరేట్ చేసి అక్కడికి పంపిస్తాం. ఓకే ఓకే We have a separate privilege for that. Here if you see, I got the point now. అప్పుడు ఓకే, ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్. ఇక్కడ PA లో జనరేట్ అయినప్పుడు ఆ $165 ఇన్వాయిస్ వచ్చినప్పుడు, ఇది ఇంపోర్ట్ చేసినప్పుడు ఆరకిల్ ఇంటర్ఫేస్ నుంచి ఇంపోర్ట్ అయ్యేటప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ ట్యాక్స్ కాల్ అగైన్ ఇన్ AR. ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ నాట్ అగైన్ రీకాలిక్యులేట్ ది ట్యాక్స్. కరెక్ట్. ఓకే, మేము కరెంట్ చేసేది ఏంటంటే ఇదేమి చేయట్లేదు. ఇక్కడ మేము $150 యాజ్ ఇట్ గా పంపించేస్తున్నాము AR కి. AR లో వాడి షిఫ్ట్ ఉంటది కదా, ఆ షిఫ్ట్ లెవెల్లో అది నార్మల్ ప్రాసెస్ అండి. అది నార్మల్ ప్రాసెస్. ట్యాక్స్ కోడ్ బట్టి ట్యాక్స్ అయ్యి క్యాలిక్యులేట్. కరెక్ట్. బట్ మీకు అప్పుడు వేరియన్స్ వస్తుంది కదా వెంకట్, ఇక్కడ 150 ఉంటుంది, అక్కడేమో 165 ఉంటుంది, PA లో 150 ఉంటుంది, AR లో 165 ఉంటుంది కదా. ఇక్కడ మనం యూజువల్ గా టైబ్యాక్ అనే ప్రాసెస్ లో మనకు PA లో భాగం అనమాట. ఇవన్నీ సబ్లెడ్జెట్స్ తో ఇంటిగ్రేషన్ అవ్వడం వల్ల టైబ్యాక్ ప్రాసెస్ లో మనకి అసెట్స్ తో ఉంటది, AP తో ఉంటది, సారీ AR తో ఉంటది. ఇప్పుడు మన టైబ్యాక్ రన్ చేసిన తర్వాత సార్ ఇంటర్ఫేస్ చేస్తాము, మనకు 150 తో వెళ్తుంది అక్కడికి. AR లో 150 తో AR కి వెళ్తుంది, టైబ్యాక్ చేసినప్పుడు ఆ 15 మళ్ళీ PA లో క్రియేట్ అవుతుందా? PA లకి కనపడుతుంది యాజ్ ఎ ట్యాక్స్ లైన్. టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ 165 గా వస్తుంది. అవి రెగ్యులర్ షెడ్యూల్ జాబ్స్, మనము ఆన్ ది ఫ్లై కూడా మనం రన్ చేసి చూడగలం. ఐ అండర్స్టాండ్ దట్. బట్ అంత ఎందుకు వెంకట్ ఇప్పుడు మళ్ళీ టైబ్యాక్ ఇప్పుడు AR నుంచి టైబ్యాక్ అంటే మనం ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బిల్లింగ్ గురించి. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. టైబ్యాక్ అంటే ఏమేమి వస్తాయి అందులో? ఎనీ అడ్జస్ట్మెంట్స్ యూ డూ ఇన్ AR ఆన్ ది ప్రాజెక్ట్ ఇన్వాయిస్, రైట్? Yes. Let's say for example, in the sense like the statuses mainly. Okay, let me ask you a question, Venkat. ఇప్పుడు ఈ 150 ఇన్వాయిస్, let's not talk about tax one. ఈ ట్యాక్స్ సంగతి అర్థమైపోయిందా? టైబ్యాక్ చేసినప్పుడు ఆ 15 PA లోకి వస్తుంది. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ ట్యాక్స్ తో పక్కన పెట్టేస్తే $150 తో ఇన్వాయిస్ PA లో క్రియేట్ అయింది. ఆ $150 ఇన్వాయిస్ AR కి వెళ్ళింది. AR లో ఫర్ సమ్ రీజన్ ఇలా కాదు అని ఏదో ఒక క్రెడిట్ మెమో ఇచ్చారు, లేదంటే రిమైనింగ్ అమౌంట్ $10 ఎంతో అడ్జస్ట్మెంట్ చేశారు. లెట్స్ సే ఓ క్రెడిట్ మెమో వేశారు $20 క్రెడిట్ చేశారు. దాన్ని క్రెడిట్ చేసినప్పుడు అది ఇక్కడే చేస్తాం, PA లోనే చేస్తాం, అక్కడేం చేయము. ఇంకా అక్కడ చేస్తే ఇట్ విల్ టెక్నికల్లీ సిస్టమ్ విల్ ప్రాజెక్ట్ సోర్స్ ఇన్వాయిసెస్ కి I don't think system will allow the adjustment in that. Adjustments hardly మీరు తగ్గించడానికి కానీ, లైక్ ఏదైనా మిస్లీనియస్ రిసీట్ ఉంటది. ఈవెన్ దో ఇఫ్ యూ వాంట్ అప్లై ద క్రెడిట్ మెమో, మీరు ప్రాజెక్ట్ నుంచి చేయండి. లైక్ వై యూ ఆర్ డూయింగ్ ఇన్ ద రిసీవబుల్స్ అగైన్, బికాజ్ ఇట్స్ ప్రాజెక్ట్ సోర్స్ ఇన్వాయిస్. ఓకే, అంటే సిస్టమ్ అలో చేస్తుంది, అలో చేయదా AR లో? అది నేను చెక్ చేయలేదు. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను AR యూజర్, ఓకే, నేను AR యూజర్, నాకు అది ప్రాజెక్ట్ ఇన్వాయిస్ కదా అంటే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అలో, ఐ డోంట్ టెక్నికల్ గా ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. అవతల సోర్సులు కూడా అది పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు కూడా అది నేను అనేది ఏంటంటే, అది గనక ఒక $20 క్రెడిట్ చేస్తే విచ్ బికమ్స్ $130, ట్యాక్స్ జీరో ట్యాక్స్ అనుకోండి ఫర్ నౌ. $130 టై బ్యాక్ అయినప్పుడు ఆ $20 క్రెడిట్ అయ్యడం కుదురుతుందా PA లో? అది కుదరదు. మీరు PA నుంచి యూజువల్ గా ఇప్పుడు మీరు ఇన్వాయిస్ వెళ్ళింది, మీరు అక్కడ నోటీస్ చేశారు, ఇది రాంగ్ ఇన్వాయిస్ కో లేకుంటే రాంగ్ కస్టమర్ కో ఇంకోటో క్రెడిట్ చేయాలి. సింపుల్ గా వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, వీఆర్ గోయింగ్ టు రేజ్ ద క్రెడిట్ మెమో విత్ ఇన్ ద PA ఇట్ సెల్ఫ్ అగైన్ ఇస్ ద ఒరిజినల్ ఇన్వాయిస్. అదే అంటున్నాను నేను. అలా మీరు చేసేది అది క్రెడిట్ మెమో అయితే దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ టు రేజ్ ఎ క్రెడిట్ మెమో. నేను అనుకుంటుంది ఏంటంటే, ఐ కుడ్ బి రాంగ్, బట్ గివెన్ దట్, అంటే నేను మిగతా సిస్టమ్స్ చూసాను, క్రెడిట్ మెమో అయితే క్రియేట్ చేయొచ్చు.
కన్సిడరింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్ ఫర్ పిఏ ఇన్వాయిసెస్, ఒక క్రెడిట్ అంటే క్రియేట్ మీరు చేసి టైబ్యాక్ టైబ్యాక్ రన్ చేసినప్పుడు టైబ్యాక్ చేస్తే రన్ ఆ చేసినప్పుడు $20 కి క్రెడిట్ కూడా క్రియేట్ అవుతుంది కనపడాలి అంటారు. అనుకుంటున్నాను. యా, ఐ డోంట్ థింక్ సో. మనకు యూజువల్ ఇప్పుడు చెక్ చేద్దాము. టైబ్యాక్ రన్ చేసినప్పుడు మెయిన్ గా ట్యాక్స్ ఆ స్టేటసెస్ మాత్రమే పుల్ చేస్తుంది బ్యాక్. స్టేటస్ మేబీ అంటే ఏ ఆ స్టేటస్? కేసులో ఇది స్టేటస్ ఇనిషియల్ గా ట్రాన్స్ఫర్ టు రిసీవబుల్స్ ఉంటది మనం పంపించినప్పుడు. ఓకే, తర్వాత అక్కడ మీరు దాన్ని చూసి క్రియేట్ అకౌంటింగ్ రన్ చేసినప్పుడు టైబ్యాక్ చేసినప్పుడు దట్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ ద రిసీవబుల్స్ ఫర్ దట్ ఇన్వాయిస్. టైబ్యాక్ చేసినప్పుడా? టైబ్యాక్ చేసిన తర్వాత ఆఫ్టర్ రన్నింగ్ ద టైబ్యాక్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు రిసీవబుల్ అంటే ఏఆర్ ఇన్వాయిస్ క్రియేట్ అయిపోయింది అక్కడ, క్రియేట్ అయ్యి అకౌంటింగ్ అయింది, బట్ మీరు టైబ్యాక్ చేయలేదు, అప్పుడు యాక్సెప్టెడ్ ఇన్ రిసీవబుల్స్ అనేది రాదు. ఓన్లీ ఇదే ఉంటది. మనం ఇంటర్ఫేస్ మాత్రమే చేసాము. ఇంటర్ఫేస్ చేసి నేను ఇంకా టైబ్యాక్ రన్ చేయలేదు. వి డోంట్ నో వెదర్ అది ఇంటర్ఫేస్ లోనే స్టక్ అయిందా, అక్కడికి వెళ్ళిపోయిందా అనేది ఇంకా తెలియదు మనకి. సో ఇది ట్రాన్స్ఫర్ టు రిసీవబుల్స్ మాత్రమే ఉంటుంది. ట్రాన్స్ఫర్ టు రిసీవబుల్ అనేది ఇంపోర్ట్ ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది, ఏఆర్ ఇంపోర్ట్. మన ఆటో ఇన్వాయిస్ ఇంపోర్ట్ ప్రోగ్రామ్. టైబ్యాక్ ఎప్పుడు రన్ చేస్తాం వెంకట్? ఇమీడియట్ గా రన్ చేస్తామా ఆ ప్రాసెస్ లోనే? ఇది యాక్చువల్గా ఒక రిక్వెస్ట్ సెట్ ఉంటది, ఇమీడియట్ గా రన్ చేయొచ్చు. లైక్ ఇమీడియట్ గా రన్ చేస్తాం టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. yes, after running this interface. Okay, I just wanted to see the one which you mentioned. Let me try to allow చేస్తుందా. I mean మీరు ఏమైనా చేశారా గతంలో ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఇన్వాయిసెస్ కి? ప్రాజెక్ట్ చేయలేదు, అదే నేను చెప్తున్నా, ప్రాజెక్ట్ సంగతి తెలియదు. అదే ఇప్పుడు ఆటో మేనేజ్మెంట్ ఇన్వాయిస్ గానీ అంటే that is a normal case I can do because credit memo అక్కడ స్కోప్ లేదు ఆర్డర్ మేనేజ్మెంట్ లో unless until you return the goods. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ వస్తాయి క్రెడిట్ మెమోగా. అంటే టైబ్యాక్ లేదు, ఆటో మేనేజ్మెంట్ టైబ్యాక్ లేదు. టైబ్యాక్ లేదు, నేను చెప్పే క్రెడిట్ మెమో రేజింగ్ అన్నమాట. ఆటో మేనేజ్మెంట్ చేయలేం కదా క్రెడిట్ మెమో. చేయొచ్చు, ఆటో మేనేజ్మెంట్ ఆర్ఎంఏ చేయొచ్చు. అక్కడ కూడా చేయొచ్చా? ఆర్ఎంఏ చేయొచ్చు, ఆర్ఎంఏ చేస్తే ఆటోమేటిక్ గా ఆటో మేనేజ్మెంట్ నుంచి క్రెడిట్ మెమో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. లెట్ మీ ట్రై టు సోర్స్. అంటే క్రెడిట్ మెమో లాగా క్రియేట్ అవుతుంది అక్కడ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ క్రియేట్ అవుతుంది. ఆర్ఎంఏ రిటర్న్ మెటీరియల్ ఆథరైజేషన్ అంటాం. అప్పుడు 10 క్వాంటిటీ ఉంది, 10 క్వాంటిటీ పంపించాము, $100 బిల్ వేసాము. ఒక 2 క్వాంటిటీ కస్టమర్ చెప్పాడు ఇది డ్యామేజ్ ఉన్నాయి అన్నాడు, అప్పుడు ఆర్ఎంఏ 2 క్వాంటిటీకి వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, $20 అక్కడ క్రెడిట్ క్రియేట్ అవుతుంది అనమాట. అవునవునవును. ఇక్కడ ఆ $2 క్రెడిట్ మెమో అనేది రేజింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓఎం రిలేటెడ్ టు ఆర్ఎంఏ. బట్ the definition is happening in the AR కదా. Whereas coming to projects picture like తీసుకుంటే 2 places it has a privilege. మీరు అన్నట్టుగా AR ఒకటి, పిఏ బై డిఫాల్ట్ గా ఉంటది. నాకు జస్ట్ ఈ AR లోది మాత్రమే నాకు డౌట్. ఇట్ వోంట్ అలో ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇన్వాయిసెస్ వెదర్ యూ వాంట్ టు రేజ్ ఎ క్రెడిట్ మెమో ఇన్ రిసీవబుల్స్. మనం అక్కడ సోర్స్ కూడా ఇస్తాం అనమాట. ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ లో మనం కొన్ని స్కిప్ చేసాము, అందులో పిఏ ఇన్వాయిసెస్ కనపడాలి అనేది అక్కడ ఇస్తాము. సింపుల్, అసలు క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఒకటి ఆన్ అకౌంట్ క్రెడిట్ క్రియేట్ చేసి దాన్ని అప్లై చేసుకోవచ్చు కదా, అదైనా జరుగుతుంది కదా. ఓకే, ఆన్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత దాన్ని అప్లై చేసుకోవాలంటారు. ఐ మీన్ అంతే, విచ్ ఈస్ ఫీజిబుల్ కదా. ఇప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్. అది ఆన్ అకౌంట్ క్రెడిట్ మెమో క్రియేట్ చేసి మీరు ట్రాన్సాక్షన్ అప్లై చేయాలంటే డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పిఏ ఆర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. బట్ లెట్స్ సీ. ఏదైనా ఒక అమౌంట్ కోసం వెతుకుతున్నాను. లేదంటే ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. నో ప్రాబ్లం, ఓపెన్ చేయండి వెంకట్. ఒకసారి యాక్షన్స్ కి వెళ్ళండి. యాక్షన్స్, ఇన్స్టాల్మెంట్స్, ఓకే, యాక్టివిటీస్కి వెళ్ళండి, కింద కార్నర్ లో ఉంది. ఓ, టూ మెనీ ఉన్నాయి. ఇక్కడ చెక్ పేమెంట్ ఉంది చూసారా, దాన్ని రివర్స్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది.
ఓకే. ఒక్క బట్ ఇది నిమిషం. మరి ఓల్డ్ ట్రాన్సాక్షన్ అండి. లేటెస్ట్ తీసుకోండి. ఓకే. ఇక్కడ చెక్ పేమెంట్ అంటారా? ఓకే. ఓకే. అది రిసీట్ అనమాట. యా. దాన్ని రివర్స్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అమౌంట్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది, అది కూడా ఓపెన్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఇదే లేదంటే వేరే Okay. ఇన్వాయిస్ తీసుకోండి. మరి టూ మనీ లైన్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. ప్రోగ్రామ్ తో This process determines the status of draft invoice interface receivables. If the invoice is successfully processed with the Oracle payable automatically processed, payback process updates the invoice is accepted. If Oracle receivables auto invoice program rejects the draft invoice, the tieback process delete all the rejected and updates the invoice. The invoice has corrected and retransferred. ఒక నిమిషం అండి. ఏమంటారు? ప్రాసెస్ డిటర్మైన్స్ స్టేటస్ ఆఫ్, ఓకే, ఇది జస్ట్ స్టేటస్ అండి. స్టేటస్ ఆఫ్ డ్రాఫ్ట్ ఇన్వాయిస్ ఇంటర్ఫేస్ టు ఇఫ్ ఇన్వాయిస్ ఆర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ త్రూ ఆర్కల్ రిసీవబుల్స్ ఇన్ టైబ్యాక్ ప్రాసెస్ అప్డేట్స్. జస్ట్ అప్డేట్స్ స్టేటస్. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎ ట్యాక్స్ లైన్. దాని గురించి ఏమైనా ఇంకా దొరుకుతుందా అని చూస్తున్నా. ట్యాక్స్ లైన్ లేదు, ట్యాక్స్ లైన్ కూడా మనకు ఇక్కడ పుల్ చేస్తుంది. ఐ కెన్ సీ దట్. మరి టైబ్యాక్ ఇది ఇవ్వలేదేంటి ఇక్కడ? అది పూర్తిగా ఇవ్వలేదు. బట్ ఐఎమ్ జస్ట్ లిటిల్ వరీడ్ అబౌట్ ద క్రెడిట్ మెమో ట్రాన్సాక్షన్స్, హౌ వెదర్ ఇట్ విల్ పుల్ ఆర్ నాట్. యూజువల్ గా మనకు అక్కడ ఉంది ప్రాజెక్ట్ స్పెసిఫిక్, అక్కడ చేసి ఇక్కడికి తీసుకొని వస్తాము. ఇది మెయిన్ ఇన్వాయిస్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఇన్ ఏఆర్, అది రివర్స్ చేయగలమా బ్యాక్ టు పిఏకి అనేది ఐఎమ్ జస్ట్ అది అవ్వదులేండి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మేబీ ఐ కెన్ చెక్ ఇట్. మనకు సార్ చూస్తాను, మీ టైం ఎక్కువ చూసుకోను. లేదు అంటే మనము ఈ పాయింట్ మనము బిల్లింగ్ లో ఎనీ హౌ విల్ ట్రై టు. నాకు కూడా కొంచెం క్యూరియస్ గానే ఉంది హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు అలాగే అడ్జస్ట్మెంట్స్ చేసినా కానీ ఐ థింక్ ఇవన్నీ రావాలి. మీరు అనేది ఇప్పుడు ఇది ఇందాక చూసినట్టు మనము రిసీట్ అయితే అక్కడ ఎట్లాగూ అక్కడ కనపడదు కూడా. ఇందాక మనం చూసిన అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అడ్జస్ట్మెంట్ అక్కడ ఉందని చూడండి. అవును. అక్కడ యూజువల్ గా మీకు ఇన్వాయిస్ క్రెడిట్ మెమో రేసి క్రెడిట్ మెమో ఉంటది గణేష్, అంతే. మిగతా ఏమి కనపడవు అక్కడ. అంటే ఆన్ అకౌంట్ బ్యాలెన్స్, అసలు ఆ ఇన్వాయిస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటది కదా, ఎంత కరెంట్ అవుట్ స్టాండింగ్ ఉంది, ఇవన్నీ అక్కడ ఏం కనపడదు. అదక్కర్లేదు వెంకట్, అదక్కర్లేదు. నేను అంటే ఇది ఇన్వాయిస్ సిస్టమ్, ఇదంతా టోటలీ డిఫరెంట్. ది ఆబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. ఒక ఇన్వాయిస్ ఉన్నప్పుడు దాని బ్యాలెన్స్ 0 చూపిస్తున్నప్పుడు దాని మీద యాక్టివిటీస్ ఏంటి అనేది చూపిస్తుంది. దట్ ఈస్ స్టాండర్డ్ ప్రాసెస్, ఏఆర్ ప్రాసెస్. అది టిపికల్లీ ఏఆర్ ప్రాసెస్. నేను అనేది ఏంటంటే దీని మీద ఒక అడ్జస్ట్మెంట్ 150 తో బిల్లింగ్ క్రియేట్ చేశారు పిఏలో. ఆ 150 తో ఏఆర్ ఇన్వాయిస్ క్రియేట్ అయింది. ఏఆర్ ఇన్వాయిస్ 150కి వచ్చిన తర్వాత నేను ఒక $20 అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేశానంటే రీజన్ ఏం లేదు, $130 పే అయింది. రిమైనింగ్ $20 వాట్ ఎవర్ ద రీజన్ అడ్జస్ట్మెంట్ జరిగిపోయింది. $1 కో $10 కో జరిగింది. ఓకే, లెట్స్ సే $10 కి అడ్జస్ట్మెంట్ జరిగింది. ఆ $10 అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి పిఏలో. అంటే అవ్వకూడదు కదా. యు ఆర్ డూయింగ్ ఇన్ ద ఏఆర్ ఇట్ సెల్ఫ్. పిఏ మెయిన్లీ మీన్ ఫర్ బేస్డ్ ఆన్ యువర్ కాస్టింగ్ విచ్ యు ఇన్కర్డ్. టైబ్యాక్ అక్కడ రాదు. టైబ్యాక్ అసలు పుల్ చేయదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. టైబ్యాక్ ఓన్లీ ఇక్కడ ఇన్కర్ అయిన ట్యాక్స్ లైన్ కి మాత్రమే వస్తుంది. అది కూడా అది కూడా చెప్తాను నేను మీకు. ఐఎమ్ షూర్. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు మా దాంట్లో కూడా టైబ్యాక్ కరెంట్ అలాగే ఉంది. ఇప్పుడు మనం జనరేట్ చేసినా కూడా టైబ్యాక్ లో మన ఇన్వాయిస్ ట్యాక్స్ అమౌంట్ పుల్ చేస్తుంది అక్కడికి. బేస్డ్ ఆన్ ద ట్యాక్స్ అమౌంట్ కదా మనకు ఫర్దర్ గా మనం. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ట్యాక్స్ అమౌంట్ which is not the tax by the moment the invoice is getting imported for projects to AR, you don't have tax.
కరెక్ట్. tax is exclusively calculated in AR. So కాదు ఇక్కడ ఇంకో విషయం. ఇప్పుడు Hmm. ఆటో ఇన్వాయిస్ ఇంపోర్ట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడే కదా యూజువల్ గా ట్యాక్స్ కూడా Yes. జనరేట్ అయ్యేది ఇంపోర్ట్ అయిన yes, తర్వాత. yes, You are yes, not going to run any specific program exclusively on the top of it yes. to generate Ah. the tax. Ah. After that, I am just pulling back based on the information. అదే నేను Still it అన్నాను. is, ఆ ఇంటర్ఫేస్ కూడా దట్ ఈస్ ఓన్డ్ బై AR. correct. AR లో చేస్తున్నట్టే అది. ఆ షిఫ్ట్ అడ్రస్ లు అయ్యి అందులో ట్యాక్స్ ఏముందనేది ఇదంతా ఓన్డ్ బై ఆ ఈబీ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ అంతా బేస్డ్ ఆన్ అది AR రిలేటెడ్ ఇది అనమాట. అంటే ఇట్ వాజ్ ఎ డౌట్. నేను అదేలేండి I got your point. నేను ఐ వాస్ I జస్ట్ got your క్యూరియస్ point. వెదర్ దెర్ ఈస్ I got your point. an ఇక్కడ option. చూడండి, we'll just see that. ఇది ప్రాజెక్ట్ నెంబర్, ఓకే, గ్లోబల్ సొల్యూషన్స్ అనేది 51. let me take a screenshot of this. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే వెంకట్, ఇలా ఒక అడ్జస్ట్మెంట్ అంటే ఫర్ మీ ఇట్ ఈస్ అమెండ్మెంట్ ఆన్ ది ఇన్వాయిస్ PA లో లేకుండా AR లో ఉన్నది. ఇది వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో ఇంకో చేంజ్ జరిగినప్పుడు అది వెళ్ళదా అనేది డౌట్. మీరు అన్నట్టు అది వెళ్ళకపోవచ్చు. బట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ వెళ్ళదు ఇది. ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్తాను కదా, మీరు ఇన్స్టాల్మెంట్స్కి వెళ్ళమని చూసారు కదా, ఒక ఇన్వాయిస్ మాత్రమే అయింది, వీటి మీద ఏం అవ్వలేదు. సో ఇప్పుడు మీరు వీటి మీద ఏదైనా అప్లై చేద్దామంటారా? దీని మీద ఒకసారి ఇది క్లోజ్ చేయండి, చెప్తాను. అడ్జస్ట్మెంట్ చేస్తే ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది ఒకసారి టూల్స్కి వెళ్ళండి, సారీ యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్ క్రెడిట్ అనండి. ఇక్కడ బ్యాచ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ వచ్చింది. బ్యాచ్ వదిలేయండి, ఆటోమేటిక్ వచ్చింది. వదిలేయండి నన్నని. నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. అక్కడ జస్ట్ GS-51 CM అనేది ఇవ్వండి. పైన ఉంది, అక్కడే ఉంది వెంకట్, మీరు అయితే పైనే ఉంది నెంబర్. GS-51 CM. ఓకే ఓకే ఓకే, కిందకి రండి. కొట్టండి, క్రెడిట్ లైన్స్ కొట్టండి. అమౌంట్ మనం క్రెడిట్ చేస్తున్నాం. ఓకే, క్రెడిట్ అలొకేషన్ పెట్టాల్సింది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, క్రెడిట్ అలొకేషన్. యూనిట్ ప్రైస్ అక్కడ క్వాంటిటీ -0.5 పెట్టు. అక్కడ జస్ట్ మైనస్ ఎంత ఉంది, 900 ఉంది కదా, -0.5 అని అంతా పెట్టండి. లేదంటే క్వాంటిటీ 1 పెట్టేసి 900 ఉంది కదా, 400 చేయండి. -400 1 పెట్టి -400 యా. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడికి వస్తాను. 400 ట్యాక్స్, దానికి రెస్పెక్ట్ అసోసియేటెడ్ ట్యాక్స్ వచ్చింది. బ్యాలెన్స్ 553 పాయింట్ ఇది వచ్చింది. ఇప్పుడు ఆ నెంబర్ కాపీ చేసుకోండి వెంకట్. GS-51 ఉంది కదా, దాంతో క్వెరీ చేయండి. GS-51 పర్సెంటేజ్ ఇవ్వండి, అక్కడ క్వెరీ చేయండి. F11 కొట్టి పర్సెంటేజ్ F11. సరే ఓపెన్ చేయండి, చెప్తే పర్లేదులేండి. అదే ఓపెన్ చేసాను, పర్లేదు.
ఆ 51 ఓపెన్ చేసేయండి. ఏం కాదు. యాక్షన్స్కి వెళ్ళి అప్లికేషన్స్కి వెళ్ళండి. ఇన్స్టాల్మెంట్స్ అందులోనే యాక్షన్స్ లోనే ఇన్స్టాల్మెంట్స్. యా, యాక్టివిటీస్. ఒక్క నిమిషం గణేష్. శ్రీ శ్రీ బస్ వచ్చింది, ఒక్క నిమిషం గణేష్, ఒక్క నిమిషం. నో ప్రాబ్లం. కదా బస్ వచ్చిందమ్మా, వస్తున్నామా, పెట్టుకుంటున్నాను లోపల, వస్తున్నాము వస్తున్నామా, తిరిగి వస్తున్నా, స్టెప్స్ లో ఉన్నా. అది క్రెడిట్ మెమో కంప్లీట్ అయినట్లేదు అంకల్. ఒకసారి క్లోజ్ చేయండి. ఆ క్రెడిట్ మెమో కంప్లీట్ అయినట్లేదు, అందుకే బ్యాలెన్స్ సబ్మిట్ అవ్వాలి. క్లోజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏమైనా రీఫ్రెష్ ఏమైనా చేయమంటారా? అది క్రెడిట్ మెమో కంప్లీట్ అవ్వలేదు, ఒకసారి క్లోజ్ చేసేయండి చెప్తా. ఒకసారి ఆ ఇన్వాయిస్ క్రియేట్ చేయండి, మనకి నెంబర్ జనరేట్ అయింది కదా, అది క్వెరీ చేయమంటారా? అది క్వెరీ చేయండి. అవ్వలేదు, లేదు అది కంప్లీట్ చేయలేదు, అది అందుకే రావట్లేదు. ఓకే ఓకే, కంప్లీట్ అనేది ఒక చెక్ బాక్స్ ఉంటది కదా. ఓకే, ఉంది. ఫైన్ 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 రైట్. సో ఒక నిమిషం, కంప్లీట్ కొట్టండి. ఇక్కడ కిందకి రండి, కింద. యా, అది కంప్లీట్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ కనపడి రావట్లేదు. ఇక్కడ మన ఓకే ఫైన్ గుడ్. సార్ పైకి వెళ్ళండి, ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళండి, అప్లికేషన్స్. యా, ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది 51 అప్లై అయినట్టు. ఓకే, ఈ -51 కి ట్రాన్సాక్షన్ కి 426 అప్లై అయింది. 400 లైన్ అమౌంట్, 26 ట్యాక్స్ అమౌంట్. ఓకే, ఇది అప్లై అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఇన్హెరిట్ అయినా చూడండి, డీటెయిల్స్, పిఏ డీటెయిల్స్ ఇన్హెరిట్ అయినాయా? ట్రాన్సాక్షన్ కి వెళ్ళండి, ఇక్కడే ఉంటది మన క్లిక్ చేయండి. అదే ట్రాన్సాక్షన్ ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ చూపిస్తుంది, ఆటోమేటిక్ గా అది ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏమన్నా అప్డేట్ అవ్వడానికి ఏమన్నా ప్రాసెస్ ఉందా? అది అవ్వదు, అది కూడా రన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు ద మెయిన్ 51 కదా. ఓకే, No, don't want otherwise, Venkat. I'm not challenging you. I was just trying to. లేదు, నాకు కూడా కొంచెం ఆ ట్యాక్స్, అట్లీస్ట్ ఆ ట్యాక్స్ అన్నా మీకు చూపెట్టాలి, అందుకోసం. ఓకే, you have been in PA long time, so I was just curious. అసలు ట్యాక్స్ వచ్చినప్పుడు ఇది కూడా రావాలి కదా అని. బట్ యూ మైట్ హావ్ సీన్ దిస్ బిఫోర్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అసలు ప్రాజెక్ట్ ఇన్వాయిస్ కదా అవ్వదు అన్నారు కదా, అది అవుతుంది, అది కూడా అలౌ చేస్తుంది అనేది. ఇప్పుడు పాత్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ తీసాను కదా, గ్లోబల్ సొల్యూషన్స్ కదా. గ్లోబల్ సొల్యూషన్స్, అది 52 51 డ్రాఫ్ట్ నెంబర్ కాదు, ఇన్వాయిస్ ఏఆర్ నెంబర్ కదా. ఈ డ్రాఫ్ట్ నెంబర్ ఇది కాదు, ఫస్ట్ పైది స్క్రీన్ కనపడలేదు.
ఇది మీరు పిఏలో అలా చేస్తుంది? అవును, నేను విత్ ఇన్ పిఏలోనే ఉన్నాను. ఇది పిఏలో మనకి ఓకే. ఇన్వాయిస్ ఇంక్వైరీ అని ఉంటుంది ఒకటి, ఇన్వాయిస్ రివ్యూ. ఓకే 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 ఫైన్. ఇక్కడ ఉన్నాను, ఈఆర్ ఇన్వాయిస్ కి వస్తున్నాను. ఇది వెళ్ళేటప్పుడు మాత్రము మనం వితౌట్ ట్యాక్స్ వెళ్తుంది అక్కడికి. ఓకే గాట్ ఇట్. ఈ ట్యాక్స్ అమౌంట్ ఉండదు, 919 తో వెళ్తుంది. అండ్ ద స్టేటస్ విచ్ గోయింగ్ టు సీ ఇస్ దిస్ వన్, యాక్సెప్టెడ్ అండ్ రిసీవబుల్. ఎర్లియర్ మనకు యూజువల్ గా ట్రాన్స్ఫర్డ్ ఇంటర్ఫేస్ టు ట్రాన్స్ఫర్డ్ రిసీవబుల్స్ ఓన్లీ అని ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, క్రెడిట్ అనేది ఇక్కడ చేస్తాం మనం ఈ క్రెడిట్ బటన్ తో. ఇప్పుడు నేను పైబ్యాక్ రన్ చేస్తాను. ఓకే, ఐ డిడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ దేర్. పైబ్యాక్ అసెట్స్ కోడ్, ప్రాజెక్ట్స్ కోడ్, ఏఆర్ కోడ్ ఉంటుంది. ఇంటర్వెల్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఎడిట్ చేయలేదు. విల్ జస్ట్ గో బ్యాక్, ఐ విల్ రీక్వెరీ ఇట్. సరే, నేను ఇది చేయను, ఇదేమి చేయను. మేబీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇంకొక లైన్ ఏమన్నా, యూజువల్ గా క్రెడిట్ మెమో నాకు ఇంకొక లైన్ వస్తుంది. ఐ డిలీట్ ఇట్. ఓకే, ఐ క్వెరీ బేస్డ్. మనకి యూజువల్గా ఇక్కడే కనపడుతుంది ఏదైనా ఉంటే, ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే రిజెక్టెడ్, సక్సెస్ఫుల్, 2 సెక్షన్స్. ఇది లాస్ట్ ఉంటుంది, జిఎస్ 51 కదా చూసారా, ఇది లాస్ట్. వీటికి యూజువల్ గా ఫర్దర్ గా అక్కడ మనం చేసినట్టు ఇక్కడికి పుల్ అవ్వవు. కేవలం పుల్ అయ్యేది స్టేటస్ ఒకటి, రెండవది ఇన్వాయిస్ కూడా, ట్యాక్స్ కూడా. అది మనము మన బిల్లింగ్ టైంలో ఎలాబరేట్ గా చెక్ చేద్దాం. ఓకే రైట్. ఇది ఈ పర్టికులర్ ఈ అమౌంట్ మనకి జనరేట్ అయ్యేది కేవలం ఇది మాత్రమే అక్కడికి వెళ్తుంది. ఓకే, అక్కడ నుంచి పుల్ చేసేటప్పుడు ఇది కూడా పుల్ చేస్తాం. ఓకే ఫైన్. అది ఇన్వాయిస్ ఇంపోర్ట్ లో బేసిక్ గా మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెట్లు ఉంటాయి గణేష్. రిక్వెస్ట్ సెట్ లో సీక్వెన్స్ ఉంటది అనమాట. ఫస్ట్ ఇంటర్ఫేస్ టు రిసీవబుల్స్, మూడవది టైబ్యాక్ అనమాట. ఆ మూడవ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆటో ఇన్వాయిస్ ఇంపోర్ట్ ప్రోగ్రామ్ ప్రకారం స్టేటస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ పుల్ చేస్తుంది. దట్స్ హౌ అనమాట.